లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న ఆ విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది మనం చేసుకునే చిన్న ప్రార్థన. నేను ఈ యూనివర్స్ అని జనరిక్గా మనకు వెస్టర్న్ పీపుల్ చెప్తున్నారు. నేను దాన్ని విశ్వమాత లేకుంటే అమ్మవారిగా నేను భావన చేస్తున్నాను. పైగా నేను లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్కి ముందు వచ్చినప్పుడు నాకు వెస్టర్న్ కాన్సెప్ట్లో నాకు అంత రిజల్ట్ రాకపోతే నేను తదనంతరం దేవి భాగవతం రెఫర్ చేసి ఎవరు ఈ యూనివర్స్ అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పారు అని కొంత శోధన చేసి పుస్తకాల గ్రంథాలు తిరిగేసి నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఈ విషయం అంటే ఆ అమ్మవారినే విషయం అంటున్నాం. ఆ విశ్వమాత యొక్క పేరు ఏంటంటే భువనేశ్వరి దేవి అని నాకు దేవి భాగవతం ఆధారంగా స్పష్టమైంది. కాబట్టి నేను భువనేశ్వరి దేవి లాగానే ఈ విశ్వాన్ని చూస్తూ ఉంటాను. అలా చూడడం వల్ల నాకు మరింత వేగంగా చాలా అంటే తల్లి బిడ్డకు ఏ విధంగా ఏం కావాలో అన్నీ అందిస్తుందో మనకు క్లారిటీ లేకపోయినా ఒక్కోసారి మనకు స్పష్టత ఉండదు ఏం కావాలో, ఏం అడగాలో కూడా మనకు తెలీదు. అటువంటి సమయంలో కూడా మనకేం కావాలో మన గురించి ఆలోచించే ఒక తల్లిలాగా మన గురించి అన్నీ ఆలోచించుకొని మనకు ఏం అవసరమో అది మనకంటే ముందుగానే మనకు సమకూర్చడం అనేది నేను స్టార్టింగ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవాలు. ఇంకా అవన్నీ చెప్పడం ఇక్కడ అసందర్భం అని నేను అవన్నీ చెప్పట్లేదు. నాకు ఏమేం కావాలో అవన్నీ కూడా నాకు అసలు ఆలోచన లేకముందే నా దగ్గరికి రావడం అవి జరిగినాయి. అది గిఫ్ట్ రూపంలోనో ఇంకోటో నాకు తీసుకొచ్చి ఎవరో ఇవ్వడం జరిగింది. ఇలాగా నాకెప్పుడైందంటే అమ్మవారిగా యూనివర్స్‌ని నేను భావించినప్పుడు నాకు రిజల్ట్స్ చాలా క్విక్‌గా రావడం జరిగింది. అంతకుముందు యూనివర్స్‌గా జనరిక్‌గా థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా నేను ప్రాక్టీస్ చేసుకొని రాసుకున్న వాడినే. కానీ అమ్మవారుగా భావించినప్పుడు నాకు చాలా తొందరగా రిజల్ట్స్ రావడం గమనించాను. అదే 10 మందికి చెప్తున్నాను నేను. అలా చేయడంతో మనకు రిజల్ట్ ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇందులో కూడా ఒక విశేషం ఏంటంటే, మనం తల్లిగా భావించి మన ఈ యూనివర్స్‌ని చేస్తూ ఉంటే, తల్లి మనల్ని కనిపెట్టుకొని ఉంటుంది. ఇతనికి బిడ్డకి ఏ సమయానికి ఏం కావాలో అని చూసుకుంటూ ఉంటుంది అన్న ఫీలు మనకొస్తుంది. కాబట్టి ఆ ఫీల్‌లో ఉండి ఒకసారి ట్రై చేయండి. మీకు యూనివర్స్ నుంచి అందే ఫేవర్స్ చాలా ఫాస్ట్‌గా, చాలా క్లియర్‌గా ఉంటాయని నేను అనుభవపూర్వకంగానే అందరికీ నేను చెప్తున్నాను. లేదు జనరిక్‌గా కూడా యూనివర్స్ లాగా మీరు చూసుకోవడం పెద్ద అభ్యంతరం ఏం లేదు. తప్పేం కూడా కాదు. కానీ నాకొచ్చినటువంటి రిజల్ట్స్ ఫాస్ట్‌గా, క్విక్‌గా ఉన్నాయి కాబట్టి మీకు కూడా అలాగే వస్తుంది. ట్రై చేసుకోండి. నేను కొంతమందికి క్లాస్‌లో చెప్పినప్పుడు భువనేశ్వరి దేవిగా వాళ్ళు కూడా చూసినప్పుడు వాళ్ళకి కూడా రిజల్ట్స్ అలాగే వచ్చినాయి. చాలా క్విక్ రిజల్ట్స్ వస్తాయి. క్విక్కే కాదు మనకి ఏది శ్రేయస్కరమో అది మన ముందుకొచ్చి తీరుతుంది. మన ముందుకొచ్చేస్తుందనమాట. అంత ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి అలా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఇంతవరకు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు కూడా రకరకాల కాన్సెప్ట్స్ విని ఉండొచ్చు. కొంతమంది యూట్యూబ్‌లో అక్కడ చూసి ఉండొచ్చు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ విషయంలో చాలా చాలా అంటే సింపుల్ కాన్సెప్ట్‌ని చాలా కాంప్లెక్స్ చేశారు కొంతమంది. అంటే వాళ్ళకి అర్థం కాక చేశారా? లేకుంటే అర్థమయ్యే వినేవాళ్ళు దాన్ని కాంప్లెక్స్ చేసుకున్నారో మనకు తెలీదు గానీ, చాలా కాంప్లెక్స్ చేశారు. అయన్నీ కూడా మనం ఆ కాంప్లెక్సిటీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏమి? సింపుల్‌గా, బ్రీఫ్‌గా మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమన్నా మీరు దానికి సంబంధించి విని ఉంటే, మీ నాలెడ్జి లేకుంటే మీ అనుభవం ఏమన్నా ఉంటే కూడా
నాకు చెప్పండి. దాన్ని బట్టి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేది మీకు కొంత డిఫరెంట్‌గా ఉన్నా ఉండొచ్చేమో. కాకపోతే హ్మ్, నేను ఏ క్లాస్‌కి అటెండ్ అవ్వలేదు. మీరిక్కడ చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ దేనికి నేను అటెండ్ అవ్వలేదు కాబట్టి, ఇక్కడ వాళ్ళ యొక్క కల్చరు నాకు ఏం చెప్తారో, ఎలా చెప్తారో గూడా నాకు తెలీదు. నేను లా ఆఫ్ అట్రాక్షను అంటే నేను ఎన్ఎల్‌పి ట్రైనర్. బేసిక్‌గానే ఎన్ఎల్‌పి ట్రైనర్. నాకు సబ్‌కాన్షియస్ మైండ్ ఇవన్నీ కూడా నా సబ్జెక్ట్. ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సీక్రెట్ బుక్కు, లా ఆఫ్ అట్రాక్షన్, మితేష్ కత్రి బుక్కు, రకరకాల పుస్తకాలు మ్యాజిక్కు, ఈ ఎన్ఎల్‌పి మీద పుస్తకాలన్నీ తెప్పించుకొని నేను చదివి నేను తయారయ్యాను. తర్వాత జో వైటాలే ద్వారా నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ హోపనోపోనో 2 నేర్చుకోవడం జరిగింది. నేను దాన్నే అందరికీ చెప్తూ ఉంటాను. ఇక్కడ లోకల్‌గా నేను ఎటువంటి క్లాసు అటెండ్ అవ్వలేదు. సరే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాలి మనం అనుకుంటే ఆకర్షణ, అట్రాక్షన్ అనేది ఎప్పటినుంచో ఉన్నదే ఇప్పటికి ఉంటది. ఇది గ్రావిటీ ఎంత సనాతనంగా ఎప్పటినుంచో ఉన్నదో, మనం గుర్తించినా, గుర్తించకపోయినా గ్రావిటీ ఎప్పుడూ భూమికుంటుంది. అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి దీనికి లా అని పేరు పెట్టారు. లేకుంటే రూల్ అని పెట్టేవాళ్ళు కదా! లా అన్నామంటే ఏంటి? ఇది మన కంట్రోల్‌లో లేదు. కానీ ఎప్పుడూ మనల్ని కంట్రోల్ చేస్తూ అదొకటుంది అని దానర్థం. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడూ ఉంటుంది. మన నిత్య జీవితంలో కూడా వీటిని గమనించొచ్చు. మనం కొద్దిగా ఆలోచన చేసినట్టయితే ప్రతి ఒక్క దానికి ఒక ఆకర్షణ ఉంటది. ప్రతి వస్తువుకి ఆకర్షణ శక్తి ఉంది. ప్రతి మనిషికి ఆకర్షణ శక్తి ఉంది. ఒక వ్యక్తి మాటలతో ఇతరులను ఆకర్షిస్తాడు. ఇంకో వ్యక్తి తన యొక్క రూపంతో, అందంతో ఆకర్షించవచ్చు. ఇంకొక వ్యక్తి తన యొక్క అంతఃసౌందర్యం లేకపోతే ఒక క్యారెక్టర్ అనండి. దాని ద్వారా ఆకర్షించవచ్చు. అంతేకాదు వ్యక్తులే కాదు వస్తువులు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే వెన్నెల ఆకర్షిస్తుంది, సముద్రం ఆకర్షిస్తుంది, ప్రకృతి ఆకర్షిస్తుంది, పక్షులు ఆకర్షిస్తున్నాయి. ఇవన్నిటికి మనం ఆకర్షితులవుతున్నాం. మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ఒక రకమైనటువంటి పెయింటింగ్స్ ఆకర్షిస్తాయి మనల్ని. ఎన్ని రకాలుగా మనల్ని ఆకర్షింపజేస్తున్నాయో చూడండి. ఇయన్నీ కూడా ప్రతిరోజు మనం నిత్య జీవితంలో ఎన్నో ఆకర్షణలకు గురవుతున్నాం. మనల్ని ఆకర్షించేవి కొనున్నాయి. మనము ఆకర్షింపబడేవి కొనున్నాయి. కాబట్టి ఆకర్షణ మన జీవితంలో కూడా రోజు మనం చూసేదే. కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు. కాకపోతే మనం దీన్ని సక్రమంగా ఆలోచించుకొని, మనకి ఏది కావాలనో దాన్ని ఆకర్షించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతే ఇక్కడ. ఎప్పటినుంచో ఉన్నదే ప్రతిదీ మనకు ఆకర్షణ వస్తూనే ఉంటుంది. కానీ మనకేం కావాలి? దాన్ని మాత్రం మనం ఆకర్షించుకోవాలంటే ఏం చేయాలి? అని. దీనన్నిటికంటే మూలం ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండే. మనం ఇటు ఆకర్షింపజేసేది ఎప్పుడు మనకు సబ్‌కాన్షియస్ మైండ్. ఈ మైండ్ ద్వారానే ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లు ద్వారా మనం రకరకాలుగా విషయాలను ఆకర్షిస్తూ ఉంటాం. మనకు ఆలోచనలు బట్టి, మనం చేసే పనులు బట్టి. ఉదాహరణకు ఒక టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. న్యూస్ వస్తూ ఉంటే అక్కడ వైఫ్, హస్బెండ్ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. అతను జనసేన అని, తెలుగుదేశం అని, ఏదో బీజేపీ అని, ఏదో పొలిటికల్‌గా ఏదో న్యూస్ చెప్తూ ఉంటే చాలా ఆసక్తిగా వింటూ ఉంటాడు. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు. అంటే న్యూసు అతన్ని ఆకర్షిస్తూ ఉంటది. పక్కన వైఫు కూర్చొని ఏదో కూరగాయలు కోసుకుంటూ ఏదో ఉంటుంది. ఆవిడ కూడా టీవీ చూస్తుంది. ఆవిడకు చూసే పనేంటంటే, ఆ న్యూస్ రీడర్ ఏసుకున్నటువంటి డ్రెస్సో, లేకుంటే శారీనో, ఆ మోడలో, ఆ డిజైనో ఏదో చూస్తూ ఉంటది. అంటే దానికి ఆకర్షితురాలవుద్ది. అంటే ఒకే వస్తువు ఇద్దరిని 2 రకాలుగా ఆకర్షించింది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళకు అటువంటి విషయాల్లో ఆకర్షింపబడుతూ ఉంటారని దాని అర్థం. చాలా సింపుల్. మనం దేని గురించైతే ఆలోచిస్తూ ఉంటామో, అవి మనల్ని ఆకర్షింపజేస్తాయి. అది మనం ముందు అర్థం చేసుకోవాల్సింది. దాన్నే థాట్స్ బికమ్ థింగ్స్ అని వాళ్ళు చెప్పారు. థాట్స్ బికమ్ థింగ్స్. అయితే ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, మన ఆలోచనల కొద్దీ మనకు మనము ఆకర్షించుకుంటూ ఉంటాం. ఎటువంటి ఆలోచనలుంటే అటువంటివి మనకు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇయన్నీ గూడా మన ఆలోచనలు, మన యొక్క స్వభావము, మనం చేసే పనులు అయన్నీ కూడా కలిసి మనల్ని ఒకవైపు ఆకర్షిస్తూ ఉంటది. మనకు కొన్ని మనమే కొన్ని ఆటిని ఆకర్షించుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఉంటుంది ఆకర్షణ. ఇప్పుడు చాలా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే, మన జీవితంలో ఈ లా ఆఫ్ అట్రాక్షను లేకుంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మనం ఏ విధంగా మన లక్ష్యాలు సాధించుకోగలము అనేది ఇక్కడ మన ప్రశ్న. చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సింది అదే. మనకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అది డబ్బులా? ఆరోగ్యమా? కెరియరా? ఏదో కొన్ని గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్‌ని మనము ఏ విధంగా సాధించుకోవచ్చు? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనేది చాలా సింపులే అది కూడా. మీకు ఉదాహరణ చెప్తే తేలిగ్గా అర్థమవుతుంది. ఒక, ఒక ఆర్గనైజేషన్ ఉంది.
అందులో చాలామంది థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అందులో ఇద్దరు ఎంప్లాయీస్ సుబ్బారావు, వెంకట్రావు. ఈ ఇద్దరు ఎంప్లాయీస్ ఒకేసారి జాయిన్ అయ్యారు. ఇంచుమించు ఒకే పొజిషన్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు సుబ్బారావు అనే అతను అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎదగాలని అనుకుంటున్నారు. ఇద్దరు ఇక్కడ చాలా బాగా ఎదగాలి మనము అని అనుకోని కసిగా పట్టుదలతో జాయిన్ అయినటువంటి వాళ్ళే ఒకేసారి జాయిన్ అయ్యారు. కానీ సుబ్బారావు ఏం చేశాడంటే తనకి ఎలాగో స్కిల్ మినిమమ్ ఉంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్స్‌కి మనం ఎలా ఉంటే ఇష్టం? ఎటువంటి మాటలు మాట్లాడాలి? ఎటువంటి మాటలు మాట్లాడకూడదు? ఎటువంటి పనులు చేస్తే ఇక్కడ అప్రిషియేట్ చేస్తారు? అని కొద్దిగా స్టడీ చేయడం ప్రారంభం చేశాడు. స్టడీ చేసి కొన్ని పట్టుకున్నాడు ఇక్కడ. ఓకే. మనం ఇలా ఉంటే మనకిక్కడ గుర్తింపు లభిస్తుంది. మనం ఇటువంటి పనులు చేస్తే ఇక్కడ మెచ్చుకుంటారు. ఇటువంటి పనులు అస్సలు సహకరించరు. ఇంతకుముందు ఇట్లాంటి పనులు ఎవరో చేశాడంట, వాడికి పనిష్మెంట్ ఇచ్చారంట. ఏదో అక్కడ హిస్టరీ, అక్కడ ఉన్నటువంటి కల్చర్‌ని కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. కల్చర్‌ని బాగా అర్థం చేసుకున్నాడు. పూర్తిగా పట్టుకున్నాడు. ఆ పల్స్ ఏంటో పట్టుకున్నాడు. ఈ వెంకట్రావు అనే అతను ఏం చేశాడు? ఇతను స్కిల్ మీద ఫోకస్ పెట్టాడు. అంటే అతను నమ్ముతున్నదేంటి? నేను స్కిల్‌ఫుల్‌గా ఉంటే నా పెర్ఫార్మన్స్ బావుంటుంది. నేను ఎదుగుతాను అనేది ఆయన సిద్ధాంతం. సుబ్బారావు ఏమనుకున్నాడు? మనం మినిమమ్ స్కిల్‌ఫుల్ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్‌ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే మనం ఇంకా బాగా ఎదగొచ్చు అనేది సుబ్బారావు యొక్క ఫిలాసఫీ. కాబట్టి సుబ్బారావు ఇక్కడ ఉన్నటువంటి పల్స్‌ని పట్టుకున్నాడు. మేనేజర్స్ ఇక్కడ మేనేజ్‌మెంట్ వాళ్ళ ఆలోచనల విధానం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి? బాగా పట్టుకోండి. పల్స్ పట్టేసుకోండి బాగా గట్టిగా. ఇక్కడ ఏం చేస్తే సరిపోద్ది? ఇక్కడ ఎలా మాట్లాడాలి? అనే సాఫ్ట్ స్కిల్స్ అంటామే. ఈ సాఫ్ట్ స్కిల్స్ బాగా రాటుదేలిపోయాడు సుబ్బారావు. అదే సమయంలో వెంకట్రావు ఏం చేశాడంటే కేవలం హార్డ్ స్కిల్స్ అంటే పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ట్రైన్ అవుతున్నాడు, నేర్చుకున్నాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. రిజల్ట్ కూడా వస్తుంది. కానీ ఇతని బిహేవియర్ గురించి ఇక్కడ ఇలా ఉండొచ్చా, ఉండకూడదా అన్న ఆలోచన అసలు ఏమీ చేయట్లేదు. కేవలం అతను తన యొక్క పర్ఫార్మెన్స్‌ని పెంచుకోవడం మీదే ఫోకస్ పెట్టాడు. పర్ఫార్మెన్స్ పెంచుకున్నాడు కూడా. రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరే నాకు చెప్పండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి నాకు చెప్పొచ్చు. ఆర్గనైజేషన్‌లో వెంకట్రావు అతని యొక్క లక్ష్యాల్ని సాధించగలుగుతాడనుకుంటున్నారు మీరు? ఎవరు వెంకట్రావు అంటే స్కిల్ డెవలప్ చేసుకొని, తన యొక్క స్కిల్‌ని నమ్ముకొని, స్కిల్ ద్వారా పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తి ఫ్యూచర్‌లో తన గోల్స్‌ని అచీవ్ అవుతాడనుకుంటున్నారా? ఆ ఆర్గనైజేషన్‌లో. అంటే ఒక మంచి పొజిషన్ అనుకోండి. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేశారు ఇద్దరు. ఎవరికొస్తుందని? సుబ్బారావు ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి నచ్చేదేంటి, నచ్చనిదేంటి, మనం ఎలా ఉంటే ఇక్కడ మనం పైకొస్తాం అన్నటువంటి ఆలోచన విధానాన్ని చేసి సుబ్బారావు దాని మీద దృష్టి పెట్టాడు. ఎవరు తక్కువ టైంలో వాళ్ళ యొక్క లక్ష్యాలని చేరుకోగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా ఒకరిద్దరు నాకు స్పందించండి. ఎవరు చేయగలరు? వెంకట్రావు అనుకుంటున్నారా? సుబ్బారావు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. హలో. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. సుబ్బారావు తొందరగా తన లక్ష్యాలని చేరుకోగలరని మీరు అనుకుంటున్నారు. శ్రావణి. ఓకే. చెప్పండి శ్రావణి గారు. ఎవరండి? శ్రావణి మాట్లాడచ్చు మీరు. మీరు అన్మ్యూట్ అయింది. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి. సుబ్బారావు గారు ఈజీగా అచీవ్ అవుతారు సార్. ఎందుకంటే తన స్కిల్స్ తో పాటుగా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా సెట్ చేశారు కదా సార్. ఎవరితో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. గుడ్. వెరీ గుడ్. ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారా? లేకుంటే ఇంకెవరైనా డిఫరెంట్ వెంకట్రావు అనే మీ అభిప్రాయం ఉన్నా కూడా చెప్పండి. ఇబ్బంది లేదు. మీరు ఫీల్ ఫ్రీ. మీ ఆప్షన్ ఏదైతే అదే. నేను మీ ఆన్సర్‌ని కంట్రోల్ చేసి ఇదే చెప్పండి అని అట్లా. మీరు ఏదైనా చెప్పండి పర్లేదు. ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఓకే. అంటే చాలామంది ఇప్పుడు సుబ్బారావు అనేది మనకు చెప్పారు. వెంకట్రావు అనేది మీరు చెప్పకుండా ఒకవేళ మీ మైండ్‌లో వెంకట్రావు కూడా ఎదగొచ్చు కదా! అతని స్కిల్ ఉంది కదా! పెర్ఫార్మ్ చేస్తున్నాడు కదా! ఒక్క నిమిషం. సతీష్ నాయక్ చెప్పండి. సతీష్ నాయక్ గారు మీరు వాయిస్ మళ్ళీ హ్యాండ్ డౌన్ చేశారు.
అమ్మా చంద్రకళ వాయిస్ అది హ్యాండ్ రైజ్ చేయమ్మా. చంద్రకళ వినిపిస్తుందా? మీరు వాయిస్ చెయ్యి రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ హ్యాండ్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి, మీ హ్యాండ్ రైజ్ అవుద్ది. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నాను, ఇందాక జస్ట్ ఒక అరగంట ముందు జాయిన్ అయింది మీరేనా అని నాకు డౌట్, అందుకని మీ పేరు నాకు ఐడియా లేదు. ఒక్క నిమిషం. చెప్పండి అమ్మా, మీరేనా ఇందాక? వస్తుంది లేదమ్మా. హలో సార్, వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే సార్. అదే నాకు వెంకట్రావు గారు అని చెప్పాలని ఉందండి. అతనికి వేరే స్కిల్ ఉంది కాబట్టి, కానీ వాళ్ళు సుబ్బారావు చెప్పారనేసి నేనేం మాట్లాడలేదు సార్. నమస్తే. అలా కాదు, ఇందాక అరగంట ముందు జాయిన్ అయింది మీరేనా? లేదండి, నేను స్టార్టింగ్ నుంచి ఉన్నానండి. కాదు మీటింగ్ లో కాదు, జస్ట్ నాకు వాట్సాప్ పెట్టి నేను జాయిన్ అవుతా క్లాస్ కన్నారు కదా, మీరేనా అని. అవునండి, అవును సార్, అవును. కాకినాడ నుంచి, కాకినాడ కదా? నా కోసం యూట్యూబ్ లో కూడా చెప్పారు మీరు. మీరే కదా కాకినాడ? అవును సార్, ఏమనుకోకండి, నాకు తెలుసుకోవాలనే ఆశ సార్, అంతే, అందుకన్నా ఏం లేదు సార్. అలాగే చెప్దామండి. ఇప్పుడు అంటే ఆసక్తిగా మీరు పెట్టగానే నేను జాయిన్ అయ్యాను సార్. సంతోషం. వినండమ్మా, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్స్ ఉంటుంది, మనకి ఇబ్బంది లేదు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్, ఏమనుకోకండి సార్. సరే. అంటే ఆవిడ ఎందుకంటే మీతో వాళ్ళకి అది కాన్సెప్ట్ అర్థం కాదేమో. నాకు ఒకసారి బాగా ఇదిగా ఏదో బాధతో, ఒక ఫ్రస్ట్రేషన్తో నాకు మెసేజ్ పెట్టారు ఆవిడ. అందుకని నేను నెక్స్ట్ లైవ్ సెషన్ చేసినప్పుడు ఒక ఆవిడ ఇలా రెస్పాండ్ అయ్యారు అని నేను చెప్పాను అనమాట. సరే, అక్కడ కూడా అలాంటి వాళ్ళకి కూడా మనం సమాధానం ఒకటి ఇవ్వాలని నేను ఆ సమాధానం చెప్తూ అతను సబ్జెక్ట్ చెప్పాను. అందుకని ఆవిడ చెప్తున్నారు ఆ విషయం. సరే, ఇప్పుడు ఈవిడ అనుకున్నట్టు, చంద్రకళ గారు అనుకున్నట్టు వెంకట్రావు గారు కూడా మనం సాధించవచ్చు అని తప్పు లేదు. అంటే రకరకాల ఛాన్సెస్ ఎప్పుడు ఉంటుంది. సరే, ఇప్పుడు నేనేమంటానంటే పర్సెంటేజ్ లేకుంటే ప్రాబబిలిటీ చూద్దాం. ఇప్పుడు మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. ఎక్కడో చోట పని చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు మన చుట్టూ పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ టాలెంట్ ఉండి కూడా సరైన పొజిషన్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అదే టైంలో టాలెంట్ ఏమీ లేకపోయినా ఏదో ఒక పొజిషన్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే, టాలెంట్ ఏమీ లేకపోయినా, అంటే మనం చూసేటప్పుడు ఇతనికి ఆ పొజిషన్ ఎందుకు వచ్చిందండి, ఇతనికి అంత సీన్ ఉందా, అంత టాలెంట్ ఉందా, ఇతను ఎలా కూర్చున్నాడు అని అనుకుంటూ ఉంటాం. పైగా అతని కింద పనిచేసే వాళ్ళు మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. అవన్నీ వాళ్ళ కిందే ఉంటారు. ఏవి టాలెంట్ లేదనుకుంటాం, వీడు పైకి వెళ్ళిపోతాడు. ఇలాంటివి ఎలా జరుగుతాయి? నిజంగా టాలెంట్కే గుర్తింపు ఉంటే, నేను టాలెంట్ తక్కువ అంచనా ఎట్లా? టాలెంట్ అవసరమే, పర్ఫార్మెన్స్ అవసరమే. ఇక్కడ ప్రాబ్లం ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కానీ టాలెంట్ ద్వారా మనం ఎదగచ్చు, పర్ఫామ్ చేయొచ్చు. కానీ టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు. టాలెంట్ లేకుండా కూడా పైకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కూడా మనం గమనిస్తే వీళ్ళు ఎలా పైకి వెళ్ళారని అనిపిస్తుంది. టాలెంటే మనల్ని పైకి తీసుకెళ్లే పని అయితే, మరి టాలెంట్ లేనివాడు పైకి ఎలా వెళ్తాడు? ఇది ప్రతి ఆఫీస్లోనూ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగండి. మీ ఆఫీస్లో టాలెంట్ ఉన్న వాళ్ళే ప్రమోషన్ వస్తుందా, టాలెంట్ ఉన్న వాళ్ళే ఆ పొజిషన్లో ఉంటున్నారని అడగండి. లేదండి, టాలెంట్ కాదండి, ఈ రకరకాల దారుల్లో వెళ్ళిపోతారండి అని చెప్పే సమాధానాలు ఎక్కువ ఉంటాయి. మరి ఎలా సాధ్యం? అన్నీ కూడా నిజంగా టాలెంటే అయితే టాప్ లెవెల్ అందరూ టాలెంట్ పీపుల్ ఉండాలి. అందరూ టాలెంట్ పీపుల్ లేదని నేను అనుకుంటున్నాను. అనుకోవడం అంటే అబ్జర్వేషన్ చూస్తే. కాబట్టి ఇక్కడ టాలెంట్ ఏదో ఒకటి ఉండాలి. అంటే నేను టాలెంట్ లేకుండా బేవర్స్గా వెళ్ళి కూర్చుంటున్నారు, రికమెండేషన్, అది కాదు నేను చెప్తున్నది. అలా చెప్పట్లా. నువ్వు చూసే టాలెంట్ వాళ్ళకి లేదు, వేరే ఏదో టాలెంట్ ఉందంటున్నాను. నువ్వు అనుకుంటున్నటువంటి టాలెంట్ లేకపోవచ్చు, వేరే ఏదో టాలెంట్ ఉంది. ఉదాహరణకి ఒక మేనేజర్ ఉండేవాడు, నేను చూసాను మేనేజర్.
ఆ మేనేజర్‌కి ఇంగ్లీష్ అసలు సరిగ్గా రాదు. ఏదైనా మీటింగ్ పెడితే సరిగ్గా అసలు ఏమాత్రం మాట్లాడలేడు. అతనికి మాట్లాడడం రాదని చెప్పాలింక. అస్సలు రాదు. అతని కింద పనిచేసే మంచి టీమ్ ఉన్నారు. చాలా బాగా మాట్లాడతారు. నేను అనుకునేవాడిని, అరేయ్! ఇంత కింద మంచి టీమ్ ఉంది ఇతని కింద పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ పక్కన పెట్టి ఇతనికెందుకు ఇచ్చారు ఆ ప్రమోషన్ అనుకునేవాడిని నేను. కొంచెం క్లోజ్‌గా అబ్జర్వ్ చేసిన తర్వాత అతనిలో ఉన్నటువంటి మెరిట్స్ చాలా ఉన్నాయి. చాలా టాలెంట్ ఉంది అతనికి. అతనికి తెలియంది రానిదంతా పాపం ఇంగ్లీష్ ఒకటే సరిగ్గా మాట్లాడలేడు. అతని యొక్క జడ్జిమెంటు, అనాలిసిస్సు, ప్రాబ్లమ్‌ని చూసే విధానము అన్ని టాలెంట్స్ ఉన్నాయి అతనికి. అంటే ఏదో ఒకటి ఉంటుందక్కడ. నేను చెప్పేదేంటంటే మనం అనుకున్న టాలెంటే కాదు. జనాల్ని అర్థం చేసుకోవడము, ఆ మేనేజర్ వాళ్ళ బాస్‌ని ప్లీజ్ చేయడము, వాళ్ళ బాస్‌కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. చాలామంది టాలెంట్ ఉన్నోళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. యాటిట్యూడ్ అంటాం దాన్ని. అంటే ఈడు బాగా మంచి పర్ఫార్మరు. కానీ వీడు బాస్ దగ్గర వీడు యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. బాస్‌కి అది నచ్చదు. నువ్వు అలా ఉండవు, నాకు వాడికి బాస్‌కి ఇష్టం ఉండదు. బాస్‌కి ఏం కావాలో అది చెప్పు. బాస్‌కి ఏం కావాలో అది నువ్వు చెయ్యి. వీడు అలా చేయలేడు చాలామంది. కాబట్టి అక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. యాటిట్యూడ్ ప్రాబ్లమ్. కాబట్టి బాస్‌నే సరిగ్గా అర్థం చేసుకోరు చాలామంది టాలెంటెడ్ పీపుల్. అందుకు వాళ్ళు ఎదగలేకపోతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి మనము మనం స్కిల్ డెవలప్ చేసుకోవడము, మనం టాలెంట్‌ని డెవలప్ చేసుకోవడము ఒకటి. కేవలం అది ఒకటి ఉంటేనే సరిపోకుండా 2 అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని, అక్కడ ఉన్నటువంటి కల్చర్‌ని, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని, అక్కడ ఉన్నటువంటి పీపుల్‌ని అర్థం చేసుకొని మన టాలెంట్ జోడిస్తే, తోడైతే అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంతకు మించి ఏమీ లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే, ఒకటి వెంకట్రావులాగా మనకు టాలెంట్ ఉండాలి. ఫస్ట్ మనకు టాలెంట్ ఏమీ లేకుండా, స్కిల్ ఏమీ లేకుండా డబ్బులు రావు. ఫస్ట్ అది తీసుకోండి. చాలామంది ఏమి నీకు టాలెంట్ అక్కర్లే, కళ్ళు మూసుకొని చూస్తే అసలు వస్తుంది అనేది అది కరెక్ట్ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలామంది తప్పుదోవ పట్టించినటువంటి విషయం. మనకి ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటి మనం చేయాలి. అది మన ద్వారానే వస్తుంది. మనమే చేయాలి. చేయాల్సింది మనమే. మన ద్వారానే వస్తది. అంతేగాని ఎవడో తీసుకొచ్చి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవడో బ్యాగ్ తీసుకొచ్చి మన పక్కన పెట్టేసి వెళ్ళిపోడు. అంత ఈజీగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటదని అనుకోకండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీకిలా చెప్తే నచ్చదని కొంతమంది మీకు అందంగా అలా చేస్తే వస్తుంది, ఇలా చేస్తే వస్తుందని చెప్పి ఉండొచ్చేమో. అది ఎక్కడ ఏ పుస్తకంలో కూడా అలా లేదు. ఉన్న విషయమే నేను చెప్తున్నాను. మీరు చేదుగా ఉన్నా తీసుకోండి. కాబట్టి వెంకట్రావులాగా టాలెంట్, స్కిల్ ఉండాల్సిందే. ఉంటే సరిపోదు. సుబ్బారావులాగా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి అర్థం చేసుకోవడమే ఈ యూనివర్స్‌ని అర్థం చేసుకోమంటున్నాం. ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఆర్గనైజేషను అక్కడ కొన్ని కల్చర్, కొన్ని రూల్సు, కొన్ని లాసు అక్కడ ఉన్నాయో దాన్ని ఎవడైతే బాగా అర్థం చేసుకున్నాడో వాడు ఏ విధంగా అయితే అక్కడ ఎదుగుతాడో అదే విధంగా మనందరూ ఈ యూనివర్స్ అనే ఆర్గనైజేషన్‌లో ఉన్నాం కదా! ఈ యూనివర్స్ అనే ఆర్గనైజేషన్‌లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కొన్ని లాస్ ఉన్నాయి. ఈ లాస్‌ని ఎప్పుడైతే మనం బాగా అర్థం చేసుకుంటామో అప్పుడు మనము ఈ జీవితంలో నువ్వు ఏ ఆర్గనైజేషన్‌లో ఉన్న యూనివర్స్‌లోనే ఉంటాం కదా! కాబట్టి ఎక్కడికెళ్ళినా సరే ఈ యూనివర్సల్ ప్రిన్సిపల్సే చాలా పవర్‌ఫుల్ నీ ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి రూల్స్ కంటే. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు రిజల్ట్ పక్కాగా వస్తుంది. మనం హ్యాపీగా ఎదుగుతాము. చాలా తేలిగ్గా కూడా ఎదుగుతాము. ఇది దాని అర్థం. సుబ్బారావులాగా మనము యూనివర్స్‌ని అర్థం చేసుకోవాలి. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి. వెంకట్రావులాగా మనకు టాలెంట్ ఉండాలి. ఈ 2 తోడైతేనే మనము సక్సెస్ సాధిస్తాము జీవితంలో. ఇప్పుడు దానికే నేను ఒక మోడల్ తయారు చేశాను. ఏంటంటే హారిజాంటల్ ఇంటిగ్రేషన్. అంటే హారిజాంటల్ అంటే ఒక మనిషి తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఫీలింగ్సు, తన యొక్క బిలీఫ్సు, తన యొక్క యాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేట్ అవ్వాలి, కలవాలి. ఒక అలైన్‌మెంట్‌లో ఉండాలి. ఇవి అలైన్‌మెంట్‌లో ఉంటే వీడు బలంగా తయారవుతాడు. తర్వాత ఈ బలంగా తయారైనటువంటి వీడు యూనివర్స్‌తో అలైన్ అవ్వాలి. యూనివర్స్‌లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ యూనివర్స్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే మూడే యూనివర్స్‌లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్. ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అర్థమైపోద్ది. మీరు అప్లై చేసుకోవచ్చు దేనికైనా. సింపుల్. మనలో మనకు ముందు త్రికరణ శుద్ధి అని పెద్దలు చెప్పారు. అదే ఇక్కడ కూడా చెప్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా. మనలో 4 ఎలిమెంట్స్ ఉండాలి. ఈ 4 ఎలిమెంట్స్ కూడా ఒక అలైన్‌మెంట్‌లో ఉండాలి. అయి ఏంటివి అంటే మన యొక్క థాట్స్, ఆలోచనలు చాలా ముఖ్యం. ఏది సాధించాలన్నా మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఏదో ఒకటి మీరు చెప్పండి. డబ్బు సంపాదించాలి అనుకోండి. డబ్బు సంపాదించడానికి సంబంధించినటువంటి ఆలోచనలు డబ్బు విషయంలో నీకు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు? డబ్బు పట్ల స్కేర్స్ అనుకుంటున్నావా? ఇది అబండెంట్‌గా ఉందనుకుంటున్నావా? ఇది ఈవిల్ అనుకుంటున్నావా? డబ్బు వల్ల దుర్మార్గం వస్తుందనుకుంటున్నావా? డబ్బు దేనికి పనిచేయదనుకుంటున్నావా? డబ్బు నీకొక బానిస అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు డబ్బు గురించి? నీ ఆలోచన విధానం ఏంటి అనేది. 2
ఫీలింగ్స్, మన యొక్క భావనలు, మన యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏంటి డబ్బు పట్ల? డబ్బు పట్ల ఎటువంటి డబ్బు అని చెప్పగానే నీకు వచ్చే ఫీలింగ్ ఏంటి? బాగా అప్పుల్లో కూరుకుపోయినోడికి డబ్బు అనగానే వాడు మొత్తం అంటే ఎనర్జీ లెవెల్స్ ఒకసారి తగ్గిపోతాయి. లో వైబ్రేషన్‌లోకి వెళ్ళిపోతాడు. అంటే డబ్బు అంటే ఓ ఎనర్జీని ఫీల్ అవుతున్నావా? లేకుంటే ఒక ఎంపవర్‌మెంట్ ఫీల్ అవుతున్నావా? ఒక లవ్ ఫీల్ అవుతున్నావా? ఒక రెస్పెక్ట్ ఫీల్ అవుతున్నావా? లేకుంటే దీనికి అపోజిట్‌గా ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఇది ఫీలింగ్స్. డబ్బు పట్ల చెప్తున్నాం. ఎగ్జాంపుల్. ఒక జాబ్ పట్ల కావాలంటే అలాగే చూసుకోవాలి. తర్వాత నీ బిలీఫ్స్, నీ నమ్మకాలు. డబ్బుని నువ్వు ఏమని నమ్ముకుంటున్నావు? డబ్బు దేవుడనా? డబ్బు ఒక ఎనర్జీ అనా? నీ నమ్మకం ఏంటి? నీ నమ్మకాలు. తర్వాత నువ్వు చేసే పనులేంటి? యాక్షన్. ఇక్కడ చూసారా యాక్షన్ ఉంది. యాక్షన్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది యాక్షన్ పక్కన పెట్టేసి మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ చేద్దాం అనుకుంటారు. యాక్షన్ అనేది కంపల్సరీ ఉండి తీరాల్సిందే. కాబట్టి యాక్షన్. ఈ మనం చేసే పనులు, మన నమ్మకాలు, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లో ఉంటే మనం కరెక్ట్‌గా ఉన్నామని, మనం టాలెంటెడ్‌గా ఉన్నామని దాని అర్థం. ముందు ఇది రావాలి. ఇది చేయడానికి రకరకాల అసెస్మెంట్లున్నాయి. అంటే మనం వేరే క్లాసెస్‌లో అవన్నీ కూడా డీటెయిల్ చెప్తాం. ఒక క్వెషనైర్ ఉంది. ఆ క్వెషనైర్ ఇస్తాం. ఆ ఆన్సర్‌లు చూసి ఎవరెవరు ఎక్కడ తక్కువగా ఉన్నారు, నీకు బిలీఫ్ సిస్టమ్ తక్కువ ఉందా, యాక్షన్స్ తక్కువగా ఉన్నాయా చేసి దానికి సరైన రెమెడీస్ ఏదో ఇస్తాం. ఇప్పుడు బేసిక్‌గా ఒక ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదన్నీ కూడా అలైన్‌మెంట్‌లో ఉన్న తర్వాత ఏ విషయం ఏ గోల్ కావాలంటే ఆ గోల్ విషయంలో ఇవన్నీ టీఎఫ్‌బిఏ గుర్తుపెట్టుకోండి. టీఎఫ్‌బిఏ థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్, యాక్షన్స్ ఇవన్నీ అలైన్‌మెంట్‌లో ఉండాలి. అలైన్‌మెంట్‌లో ఉన్న తర్వాత మనం యూనివర్స్‌తో అలైన్ అవ్వాలి. ఇది వర్టికల్ అలైన్‌మెంట్ అంటాం. యూనివర్స్‌తో అలైన్ అవ్వాలంటే యూనివర్స్‌లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒక 3 ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకటి జీహెచ్‌సి గుర్తుపెట్టుకోండి. జీహెచ్‌సి ప్రిన్సిపల్స్ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్. ఏమిటి అంటే ఒకటి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత, హెచ్ అంటే హ్యాపీనెస్, సి అంటే కంపాషన్ దయ. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఏమీ తెలియకపోయినా ఒక వారం రోజుల పాటు ఈ 3 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వండి. మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను మీకు చెప్తాను. మీరు ప్రతిరోజు కూడా ఈ గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, ఒక కంపాషన్ ఉండాలంటే మనం ఏం చేయాలి? వారం రోజులు చేయండి. మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా మారుతుందో చూడండి. మీ హెల్త్ కండిషన్ ఎలా మారిపోతుందో చూడండి. మీ ఇతర జాబ్ పట్ల ఎలా మారిపోతుందో చూడండి. ఒకసారి ట్రై చేయండి. కాబట్టి ఎప్పుడైతే మన 3 ప్రిన్సిపల్స్‌ని మనం ఫాలో అవుతాం, ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకు యూనివర్స్‌తో ఒక అలైన్‌మెంట్ వచ్చేస్తుంది. కనెక్షన్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. ఇందాక చెప్పినట్టు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అర్థం చేసుకొని సుబ్బారావు ఏ విధంగా అయితే చేశాడో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్స్‌లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అర్థం చేసుకొని మన లైఫ్ స్టైల్‌ని మార్చుకున్నాం. ఏంటి ఆ 3 ప్రిన్సిపల్స్? గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, కంపాషన్. ఈ 3 మనం జీవితంలో భాగమైపోవాలి. అప్పుడు మనం సుబ్బారావులాగా మనం ఎదుగుతాం జీవితంలో. ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రతిజ్ఞలో ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఆ ప్రతిజ్ఞలో ఉన్నటువంటి గొప్పతనం అది. మీరు చెప్తూ ఉంటే ఆ చెప్పేటప్పుడు ఫీల్ అవుతూ చెప్తే మీకు అయన్నీ కవర్ అయిపోతాయి. ఇప్పుడు యూనివర్స్‌లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏం చెప్పాము? గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, కంపాషన్. నేను ఎందుకంటే చాలా మందికి యాక్షన్ ఉంటుంది అని చెప్పేది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక లేడీ ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టున్నా వీడియోలోనే ఎక్కడో. ఒక లేడీ 50 సంవత్సరాలు పైబడినటువంటి ఒక లేడీ. ఆవిడకి ఏదన్నా డబ్బు సంపాదించుకోవాలి, కనీసం ఒక ఇంటి అద్దెకన్నా మనం కట్టుకోవాలి, 4, 5 వేలు సంపాదించాలి నెలకి అని ఒక ఆలోచన వచ్చింది. నన్ను కాంటాక్ట్ చేసింది. ఆవిడకి లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినేషన్ కూడా తెలీదు. చూడండి నిజంగా బ్యూటీ ఏంటంటే ఆవిడకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు కాబట్టి నేను చెప్పిన వెంటనే ఆవిడ చేసింది, రిజల్ట్ వచ్చింది. చాలామంది ఇలాగే లా ఆఫ్ అట్రాక్షన్ బాగా తెలిసినోళ్ళు నేను ఆ కేసులు చెప్తే బోలెడు చెప్తుంటాను. నా క్లాస్‌లోకి వచ్చేవాళ్ళు గానీ, లేకుంటే 1-to-1 కౌన్సిలింగ్‌కి వచ్చేవాళ్ళు గానీ, నేను ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు. ఒక్క కేస్ ఉన్నాడు నాకు. రెగ్యులర్‌గా ఫోన్ చేస్తాడు పాపం. ఒక అఫర్మేషన్ చెప్తా నేను. 21 డేస్ తర్వాత నాకు ఫోన్ చేయి మళ్ళీ అంట. 21 డేస్ తర్వాత 4 అఫర్మేషన్‌లు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నాకెందుకో యాడ్ చేయాలనిపించింది సార్. అన్వర్ అది చెప్పాడు, ఇంకెవరో అది చెప్పారు. నాకు తెలీదు ఏదో క్లాస్‌కి అటెండ్ అయ్యంట. అవన్నీ చెప్తూ ఉంటాడు. వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాడు. ఇది పవర్‌ఫుల్ అనిపించింది నాకు. అది కలుపుకున్నా అంటున్నాడు. ఇలాగా వాళ్ళ క్లారిటీ అంతా పోయింది. వాళ్ళ ఈ క్లాస్‌కి అటెండ్ అయ్యి, ఆ క్లాస్‌కి అటెండ్ అయ్యి, ఏబీసీ వాడికి చెప్పి, సుబ్బారావు ఇంకోటి చెప్పి, వెంకట్రావు ఒకటి చెప్పేసి, ఆ అఫర్మేషన్ పవర్‌ఫుల్, మోస్ట్ పవర్‌ఫుల్ అంటే దాన్ని తీసుకొని, ఇది నేనేదో చెప్తే ఇది తీసుకొని, ఎందుకు అన్నీ? మీరు కాన్సెప్టు అర్థం చేసుకోండి. మీ అఫర్మేషన్ మీరే కూడా తయారు చేసుకోండి. అంటే ఆవిడ ఇందాక చెప్తున్నా. ఆవిడ లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు కదా!
నేను చెప్పాను, అమ్మా ఈ మాట చెప్పుకుంటూ ఉండండి. నేను అంటే మనీకి సంబంధించి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉండండి. మీకు నేను చెప్పిందేం లేదు. ఈ టీఎఫ్‌బీఏ అలైన్‌మెంట్ చెప్పాను అంతే. టీఎఫ్‌బీఏని అలైన్ చేయడానికి ఆవిడకి రకరకాల ఆలోచనలున్నాయి. అంటే ఈ వయసులో నేనేం చేస్తాను? నేను చేయగలనా? డబ్బు సంపాదించగలనా? కానీ కోరిక మాత్రం ఉంది. కాబట్టి నాకు అర్థమైంది అక్కడ. సో, టీఎఫ్‌బీఏ అలైన్‌మెంట్ చేస్తే సరిపోద్దని. ఒక చిన్న అఫర్మేషన్ ఇచ్చాను. నేను డబ్బు సంపాదించగలను. నాకు ఆ శక్తి ఉంది. నాకు ఆ అవకాశం ఉంది. అవకాశాలు నాకున్నాయి చుట్టూ పుష్కలంగా ఏదో చెప్పాను తెలుగులోనే. ఆవిడ సరిగ్గా 3 వారాలు చేసి నాకు ఫోన్ చేసింది. అప్పుడు చెప్పాను ఇంకోటి. అమ్మ నీ వరకు ఎవరన్నా ఏమన్నా వచ్చి పలానా చెయ్యి, లేకుంటే ఇలా చేసి పెడతావా? నీకు డబ్బులిస్తాం అని చెప్తే ఖచ్చితంగా వాటిని అంగీకరించి వాటి చెయ్యి. నీ వరకు వచ్చిందంటే నువ్వు నీకు చేయమని దాని అర్థం. లేదు కొన్నిసార్లు నీకే కూడా ఏదైనా అనిపించి చేయొచ్చని. అది వెంటనే అమలుపరచు. అంతేగాని ఏమి చేయకుండా మాత్రం ఉండకూడదని చెప్పాను. ఆవిడ చేయడానికి రెడీగా ఉంది. సిద్ధంగా ఉంది. రెడీ టు టేక్ యాక్షన్. ఆవిడ నాకు ఫోన్ చేసి మళ్ళీ, సార్ ఇప్పుడు ఇడ్లీ పిండి, దోస పిండి అనేది మా ఈ సందులో ఎక్కడ లేదండి. నేను అది చేద్దాం అనుకుంటున్నా అండి. చేయమంటారా అని అడిగింది. హ్యాపీగా చేయమ్మా. నీకు ఆలోచన వచ్చిందంటే అదే గొప్ప ఆలోచన. నువ్వు చెయ్యి అని చెప్పి. ఇప్పుడు ఆవిడ రోజుకు 2, 3 గంటలు పనిచేస్తుంది సాయంత్రం. ఆవిడ రూ. 6,000 నెలకి సంపాదిస్తుంది యావరేజ్‌గా. మొత్తం ఖర్చులన్నీ పోను నెట్ ప్రాఫిట్ రూ. 6,000. హ్యాపీ. ఆవిడ హ్యాపీ. అద్దె కోసం అనుకుంది. అద్దె కంటే ఎక్కువ రూ. 1,000, రూ. 2 మిగులుతున్నాయి ఇప్పుడు ఆవిడకి. కాబట్టి ఆవిడకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమీ తెలీదు కాబట్టి వెంటనే ట్యూన్ అయిపోయి సెట్ అయిపోయింది. మనోళ్ళకి చెప్పాలంటే పెద్ద సమస్య ఏంటంటే నాకు రకరకాల డౌట్లు వాళ్ళు కోట్లతో స్టార్ట్ చేస్తారు. ఇమాజినేషన్ చేయడమే విజువలైజేషన్ కోట్లతో స్టార్ట్ చేస్తారు. అంటే చెయ్యొచ్చు, చేయకూడదని నేను చెప్పను. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు కదా దాన్ని. పైగా యాక్షన్ ఎలిమెంట్ బాగా తక్కువ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి యాక్షన్ ఎలిమెంట్ పక్కన పెట్టేసి చేసేది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. మనకి యాక్షన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇప్పటి వరకు ఏం అర్థం చేసుకున్నామంటే మన ఇంటర్నల్‌గా మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క బిలీఫ్స్, మనం చేసే పనులు, యాక్షన్స్ ఇవి అలైన్‌మెంట్‌లో ఉంటూ మనం యూనివర్స్‌తో అలైన్‌మెంట్‌లోకి వెళ్ళినప్పుడు మన రిజల్ట్స్ బ్రహ్మాండంగా వస్తాయి. మన లక్ష్యాలను ఏదైనా సరే మనం సాధించుకోగలుగుతాము అనేది ముందు తీసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్‌లో చెప్తాను. ఒక చిన్న మెడిటేషన్ ప్రోగ్రామ్ లాగా నేను మీకు చెప్తాను. మనీ మెడిటేషనే చెప్తాను. సో దట్ యూ విల్ ప్రాక్టీస్. ఇప్పుడు సరే లా ఆఫ్ అట్రాక్షన్ కొంచెం డీపర్ కాన్సెప్ట్‌లోకి వెళ్తే మనము ఇందాక చెప్పుకున్నట్టు థాట్స్ బికమ్ థింగ్స్ అని చెప్పారు. మన ఆలోచనలే మనకు అంటే మనకు సాకారం అవుతూ ఉంటాయి. మనం ఏదైతే మనం ఆలోచన చేస్తూ ఉంటామో అయ్యే మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. చిన్నప్పటి నుండి కూడా ఏదైనా ఒక మాట మనం చెప్పామనుకోండి చెడుగా, అలా చెప్పకురా తదాస్తు దేవతలు ఉంటారు, అలా అనకూడదు అని ఎందుకు అంటున్నారు పెద్దలు? నిజంగా తదాస్తు అంటే మనం ఆ మాట అంటూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే అది నిజంగా అలాగే అయిపోద్దని ఎప్పటి నుంచి చెప్తున్నా కదా! అదే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా. మనం పదే పదే ఒక ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచనే మనం అవుతాం. ఆలోచన నుంచే పడుతుంది. చాలామంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో మారాలనుకుంటారు. డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇదొక ఆర్డర్‌లో పనిచేస్తుంది. ఈ టీఎఫ్‌బీ అని చెప్పాను కదా! ఈ టీఎఫ్‌బీఏ 4 అడ్డదిడ్డంగా ఏం పనిచేయవు. ఇదొక ఆర్డర్‌లో పనిచేస్తుంది. ఏంటంటే మొదటి ఆలోచనలు థాట్స్. థాట్స్ వల్ల మనకు ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్సే వల్లనే మనకి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. మనకి నమ్మకాలు. నమ్మకాల బట్టే మనకి యాక్షన్స్ ఉంటాయి. మనం బలంగా నమ్మితే యాక్షన్ ఉంటది. పొద్దున్నే నిద్రలేసి చదవడం వల్ల మనకు మెమరీ పెరుగుతుంది. గ్రాస్పింగ్ కెపాసిటీ ఎక్కువవుతుంది అని నువ్వు నమ్మితే పొద్దున్న నిద్రలేస్తావు. పొద్దున్నే అయినా గంటే, సాయంత్రం అయినా గంటే, ఎక్కడైనా గంటేగా. ఈ గంట ఎందుకు ఎక్కువైపోద్ది? నా బుర్రకి ఎక్స్‌ట్రా పవర్ ఎనర్జీ ఏమొస్తుందప్పుడు అని నువ్వు నమ్మితే పొద్దున్న ఎందుకు నిద్రలేస్తావు? నీకు ఎన్ని గంటలకు మెలకువొస్తే అనగానే లేస్తావు. అదే మార్నింగ్ లేయడం వల్ల నీకు రిజల్ట్ ఉంటుందని బలంగా నమ్మితే అలారం పెట్టుకొని లేస్తావు. ఈ యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? మన బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. బిలీఫ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన ఫీలింగ్స్ నుంచి వచ్చింది. ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎక్కడ మొదలుపెట్టాలి? మన జీవితం మారాలి అంటే ఎక్కడ మనం మొదలుపెట్టాలి? ఆలోచనలతో మొదలుపెట్టాలి. నీ ఆలోచనలు మారకుండా నీ జీవితం మారదు. మనం అదే ఆలోచన చేస్తున్నాం. అదే ఫీలింగ్స్ ఉన్నాయి. అదే బిలీఫ్ సిస్టమ్ ఉంది. అదే యాక్షన్స్ ఉన్నాయి. రిజల్ట్ కొత్తగా ఆశిస్తున్నాం. ఇది ఎలా సాధ్యం చెప్పండి? రోజు ఎలా చేస్తున్నామో అలాగే చేసుకుంటూ, రోజు ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటూ, కొత్త రిజల్ట్ కావాలని మనం కోరుకుంటున్నాం. మనం ఈ ఆలోచనలు, భావనలు, నమ్మకాలు, పనులు వాటి వల్ల రిజల్ట్ వస్తుంది.
ఇది మారినప్పుడు ఎలా వస్తుంది? ఇవన్నీ మార్చక్కర్లే. ఒక్క ఆలోచన మార్చండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీకొచ్చే రిజల్ట్ ఆటోమేటిక్‌గా మారిపోతుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్‌కి వచ్చే వాళ్ళకి, లేకుంటే ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేదేంటంటే, మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీ ఆలోచన విధానం మారకుండా మీరు ఏ ఒక్కటి సాధించలేరు. ఇంతవరకు ఏదైతే మీరు పొందుతున్నారో అయ్యే పొందుతూ ఉంటారు. మీ ఆలోచన అదే ఉంది కాబట్టి. మీ ఆలోచన స్పష్టంగా నా ఆలోచన మారింది. నా ఆలోచన మార్చుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు మీకు రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా మారుతాయి. కాబట్టి మనం ఆలోచనతోనే మొదలుపెట్టాలి లా ఆఫ్ అట్రాక్షన్. నా ఆలోచన మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నమ్మండి. అని రోజు చెప్పండి. మన యొక్క ఆలోచనలు మారాలి. అంతేగాని అదే పాత ఆలోచనలే కొత్త ఫలితాలు కావాలి. అవి రావు. కాబట్టి ఆలోచనలు మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఆలోచనలు మార్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఎన్ని టీఎఫ్‌బీఏ సెట్ అయిపోతాయి. ఒక ఆలోచన మారితే. ఇప్పుడు యూనివర్స్‌లో ఏముంది? గ్రాటిట్యూడ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, కంపాషన్ ఉంది. యూనివర్స్‌లో ఉన్నటువంటి వైబ్రేషన్ అది. ఈ యూనివర్స్‌లో ఉన్న వైబ్రేషన్ మోస్ట్ పవర్‌ఫుల్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అందులో. కృతజ్ఞత. మనం దేనికైతే కృతజ్ఞతగా ఉంటామో అది మన జీవితంలో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చాలా సింపుల్ ఫార్ములా ఎవరికైనా అది. మనకు దేనికైతే కృతజ్ఞతగా ఉంటామో జనరల్‌గా కూడా ఇప్పుడు డబ్బు కోసం డబ్బు కావాలంటే డబ్బుకే కృతజ్ఞతగా ఉండక్కర్లే. జనరల్‌గా కృతజ్ఞతగా ఉండడం మనకు ఒక అలవాటుగా, ఒక లైఫ్ స్టైల్‌గా, ఒక క్యారెక్టర్‌లో భాగమై ఉన్నా కూడా సరిపోతది. కానీ మనకు డబ్బు కావాలన్నప్పుడు డబ్బుకి ఉన్న డబ్బుకి కృతజ్ఞతగా ఉండడం చాలా చాలా అవసరం. కాబట్టి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఈ కృతజ్ఞత ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే నీకేం కావాలి? నీకు ఆరోగ్యం కావాలా? నీకు డబ్బు కావాలా? నీకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా? ఏం కావాలి ముందు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు డబ్బు కావాలనుకోండి. నీ దగ్గర డబ్బులు లేవు. ఒకతను ఇలాగే ఇదే చెప్పాను. అతనికి వాళ్ళకు లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ తెలియనోళ్ళకి చెప్పడం నాకు ఈజీ అయిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అక్కడ అటెండ్ అయిన వాళ్ళకి చెప్పడం చాలా కష్టమైపోతుంది. చాలా ఆశ్చర్యం. ఒకతను బాగా సమస్యల్లో ఉన్నాడు. ఆర్థిక సమస్యలు. నన్ను అడిగాడు ఏం చేయమంటావని. నేను చెప్పాను నీకు ఉన్నటువంటి డబ్బుకి అంటే ఒక రూ. 100 తీసుకో. అది ఏమిటి? నువ్వు ఇంతవరకు నీ జీవితంలో ఎంత డబ్బులొచ్చినాయో అన్నిటికి కూడా ఒక ప్రతినిధిగా భావించి, నీకు ఉన్నటువంటి డబ్బుకి ఎంతో నీకు డబ్బుంది కదా ఇప్పుడు. ఆ డబ్బుకి నువ్వు కృతజ్ఞతగా భగవంతుడికి నువ్వు థాంక్స్ చెప్పుకుంటూ నువ్వు ఒక 21 డేస్ ప్రార్థన చేసుకో. కృతజ్ఞత చెప్పుకో. నీకు డబ్బుంది కదా! ఆ ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పు అని చెప్పాను. అతను వెంటనే అతని ఇన్‌ఎబిలిటీ ఎక్స్‌ప్రెస్ చేశాడు. లేదండి ఎట్లండి నేను సమస్య అంతా డబ్బు దగ్గరే ఉంటే, ఉన్న డబ్బుకి నేను కృతజ్ఞత ఎలా చెప్తాను? నేను చెప్పలేకపోతున్నానండి మనస్ఫూర్తిగా. నా వల్ల కావట్లేదు అని చెప్పాడు. శభాష్! వెంటనే అలా స్పందించి లోపలేముందో చెప్పేస్తే మనం సొల్యూషన్ కరెక్ట్‌గా ఇస్తాం. కొంతమంది ఆ! ఊ అంటారు, కృతజ్ఞత అంటారు, చేస్తారు. కానీ చేయలేరు. అతనికి అప్పుడు చెప్పాను. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు. కరెక్టే. నీకెంతమంది పిల్లలు? 3 పిల్లలు అతనికి. స్కూల్‌లో చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఫీజు కడుతున్నావా? కడుతున్నావు. నువ్వు తింటున్నావా? నువ్వు తింటున్నావు. ఇంట్లో ఉన్నావా? ఇంట్లో ఉన్నావు. బండుందా? బండి ఉంది. దానికి పెట్రోల్‌కేమన్నా లోటుందా? పెట్రోల్‌కేం లోటు లేదు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి గదా! డబ్బు లేకపోయినా ఇవన్నీ నడుస్తున్నాయి అనుకుంటావా? అది అప్పో, సప్పో ఎట్లో గట్ల నీకు రావాల్సిందో ఏదో ఇయన్నీ కూడా నడుస్తున్నాయంటే నీ దగ్గర డబ్బు లేకనే, నీకు డబ్బు రాకనే నీ కోరికలన్నీ తీరుతున్నాయా? ఒకసారి ఆలోచించి. కరెక్టే అండి. ఆ డబ్బు ఉంటేనే కదా! అవన్నీ అవసరాలు తీరుతున్నాయి. మరి ఆ డబ్బుకు నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలి? ఒకసారి ఆలోచించు అన్నాం. కరెక్టే. కన్విన్స్ అయ్యాడు. అలాగే అండి. ఎంతో కొంత ఉండబట్టే కదా నేను తింటున్నాను. నా బిడ్డలకి పెడుతున్నాను. వాళ్ళ కోరికలు తీరుస్తున్నాను. వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తున్నాను. వాళ్ళకు స్కూల్ ఫీజు కడుతున్నాను. బానే ఉంది. కరెక్టే. అని చేశాడు. ఒక నెల, 2 నెలల తర్వాత అతనికి ఏదో మిరాకిల్ జరిగిపోయిందని చెప్పను. అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. దాన్ని అలా కంటిన్యూ చేశాడు. గ్రాడ్యుయల్‌గా ఉన్నటువంటి అప్పులు తీర్చుకున్నాడు. కొంచెం ఇప్పుడు హాయిగా, సుఖంగా చేసుకుంటూ ఉన్నాడు. మంచి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. కంఫర్టబుల్‌గా ఉన్నాడు. ఇబ్బంది ఏమి లేదు. గ్రాడ్యుయల్‌గా ఓవర్ నైట్ ఏదో జరిగిపోతుందనేటి మాటలు నేను చెప్పను. కానీ ఆ గ్రాటిట్యూడ్, ట్రూ గ్రాటిట్యూడ్ నిజమైనటువంటి గ్రాటిట్యూడ్ లోపల నుంచి అది ఎక్స్‌ప్రెస్ చేయనప్పుడు మనకది అవుతది. నీకు ఆరోగ్యం కావాలా? నీకు ఆరోగ్యం కావాలనుకుంటే అన్ని పార్ట్స్ నీకు డ్యామేజ్ అయిపోయినా సరే స్టీఫెన్ హాకింగ్ అనే అతను ఉంటాడు. అతనికి ఈ కన్ను రెప్పలు, ఐ బాల్ మూవ్‌మెంట్ తప్పిస్తే బాడీలో ఏ పార్ట్ పనిచేయదు. అదే అతని హెల్త్ కండిషన్. అంత దారుణంగా హెల్త్ కండిషన్స్ ఎవరికీ లేవు కదా ఇక్కడ నేను చెప్పేది. ఏదో కొన్ని పార్ట్స్ అయితే ఉంటాయి కదా! బాగా యాక్టివ్‌గా ఉన్న ఇప్పుడు అతనికి కూడా ఆ కన్ను బాగా పనిచేస్తుంది కదా! దానికి కృతజ్ఞత చెప్పట. ఇన్ని పార్ట్స్ డ్యామేజ్ అయిపోయినా ఆ ఒక్క పార్టు
బాగా పనిచేస్తూ నిన్ను నడిపిస్తుంది కదా, దానికి కృతజ్ఞత చెప్పు, సరిపోద్ది, నీ ఆరోగ్యం డెవలప్ అయిపోద్ది. సింపుల్. నీకు ఏది కావాలో అది అందులో అవి నీ జీవితంలో ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దానికి నువ్వు కృతజ్ఞతగా భావించు. అదే నీకు పెరుగుతుంది. ఎంతో కొంత ఉంటుంది, దాన్ని గుర్తించు. మహాభారతంలో కృష్ణుడు వెళ్ళాడు, ద్రౌపది దేవి అన్నం అంతా అయిపోయింది, ఆ పాత్ర కడిగైపోతుంది, దూర్వాస మహర్షి వచ్చారు. ఇది మనకు అందరికీ తెలుసు కదా. అమ్మ ఒక్క చిన్న మెతుకన్నా ఇవ్వన్నాడు. ఎంతో కొంత ఏం లేదండి, చూడు చూడు దొరుకుతుంది, చూడు చూడు, ఇది ఇంత చిన్న మెతుకు అయిపోయింది. అంటే ఇంత దాంతో అంతమంది కడుపు నింపాడు. అంటే మిరాకిల్స్ అది. అంటే డబ్బు ఎంత లేదు లేదు అన్నా ఒక చూడు, ఇంత ఉంటుంది చూడయ్యా, నువ్వు కృతజ్ఞతగా భావించడానికి నీ దగ్గర ఇంత డబ్బు లేకుండా పోతుందా? అంత డబ్బు అంత దారుణంగా పరిస్థితులు ఏమి ఉండవు కదా. డబ్బు కానీ, ఆరోగ్యం కానీ, మనకు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కానీ, ఉద్యోగంలో అన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, ఎంతో చిన్న రిలీఫ్ లేకుండా ఉంటుంది ఆ ఉద్యోగంలో కూడా. అది ఉంటుంది కదా, దానికి కృతజ్ఞత చెప్పు. కాబట్టి మన కృతజ్ఞత చెప్పడం అనేది చాలా చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి మనం కృతజ్ఞత చెప్తూనే ఉండాలి జీవితంలో. నిజంగా ఇప్పుడు ఈ ఈ ఒక 7 రోజుల పాటు కంటిన్యూస్గా మీరు కృతజ్ఞత చెప్తూనండి. అంటే చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని ఎలిమెంట్స్ మీ చుట్టూ ఉంటాయి చూడండి. మీరు ఎన్ని వస్తువులు వాడుతూ ఉంటారు, మీరు డ్రెస్ చేసుకుంటారు, ఈ డ్రెస్ వెనకాల ఎంత వ్యవస్థ ఉంది, ఎంతమంది మనుషులు పనిచేసి ఉండొచ్చు, ఎంతమంది రైతులు కష్టపడి ఉండొచ్చు. ఈరోజు నేను నా ఒంటి మీద వేసుకున్నాను, నేను డబ్బులు నేను ఇచ్చాను, కానీ డబ్బులు ఇస్తే మాత్రం ఈ వస్తువు నా మీ దగ్గర రావాలని రూలే ఉంది. ఎంతమంది పని చేస్తే ఇచ్చింది, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవద్దు? ఇది ఇక్కడ రావడానికి దీని వెనకాల ఎంత వ్యవస్థ ఉంది, ఎంత లాజిస్టిక్స్ ఉంది, ఎంత డిస్ట్రిబ్యూషన్ ఉంది, వాళ్ళందరూ అలా పనిచేయడం బట్టే నాకు ఈరోజు ఇది వచ్చింది, నా ల్యాప్టాప్ నాకు ఉంది, నా మొబైల్ నాకు ఉంది. ఇలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎన్ని థ్యాంక్స్ చెప్పచ్చు చూడండి. ఒకసారి మనకు హృదయాన్ని ఈరోజు మనకు థ్యాంక్స్ చెప్దాం అని ఒకసారి ఇటు తిప్పండి, ఎన్ని గుర్తొస్తాయో చూడండి మీకు. పొద్దున్న నిద్ర లేనప్పుడు థ్యాంక్స్ చెప్పడం స్టార్ట్ చేయండి. సరే, తర్వాత మీకు చెప్తాను, డైలీ రిచువల్స్ చెప్పేస్తాను. అయిపోయింది, ఒక 10 నిమిషాలు, మళ్ళీ లేట్ అయిపోద్దని. తర్వాత హ్యాపీనెస్, మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్కి ఎటువంటి కారణం అక్కర్లేదు. పైగా డబ్బు సంపాదించాలా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఉండడం చాలా చాలా అవసరం. ఏమండి, మా సమస్యే డబ్బు, అప్పుల్లో కూరుకున్నాం, మాకు ఆనందంగా ఉండే అవకాశమే లేదు అంటే దాని నుంచి సొల్యూషనే లేదు. దానికి నువ్వు హ్యాపీగా ఉండాల్సిందే, ఉండమైనా వేరే మార్గమే లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ నీకు పనిచేయాలంటే నువ్వు హ్యాపీగా ఉండాల్సిందే. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, మన హ్యాపీనెస్ అనేది అన్కండిషనల్ అనే విషయం మనం తెలుసుకోవట్లేదు. జో వైటాలే అట్రాక్టర్ ఫ్యాక్టర్లో ఒక పాయింట్ ఇలా రాస్తాడు, మనకు బాగా డబ్బులు రావాలంటే చిన్న టెక్నిక్, పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే హ్యాపీగా ఉండండి అంటాడు. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అది, హ్యాపీనెస్, ప్రాక్టీస్ హ్యాపీనెస్ అంటాడు. మళ్ళీ దాని కిందే ఇంకో పాయింట్ కూడా చెప్తాడు, హ్యాపీగా ఉండాలంటే మీకు కారణం అవసరం లేకుండా కూడా హ్యాపీగా ఉండొచ్చు. మీకు కారణం, ఎటువంటి కారణం లేకుండా మీరు హ్యాపీగానే ఉండొచ్చు, అందులో సందేహమే లేదు. కానీ మన మైండ్ ముందు నుంచి కూడా ఒక కండిషన్డ్ హ్యాపీనెస్కి అలవాటు పడిపోయాం. నాకు అది వస్తే హ్యాపీగా ఉంటాను, ఇలా అయితే హ్యాపీగా ఉంటాను, నా జీవితం ఇలా ఉంటే హ్యాపీగా ఉంటాను, డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటాను, ఇలా 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 చెప్పుకొని హ్యాపీనెస్ని తాకట్టు పెట్టేశాం. నిజానికి హ్యాపీనెస్ అనేది తాకట్టు పెట్టాల్సినటువంటి విషయం కాదు. మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీకు బర్త్డే, ఆ రోజు పొద్దున్న నిద్రలేస్తానే చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉండడానికి డిసైడ్ అయిపోయి ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మంచి డ్రెస్ చేసుకుంటారు, నవ్వుతూ మాట్లాడతారు, అందరితో సంతోషంగా ఉంటారు, ఆ రోజంతా హ్యాపీగానే ఉంటారు. ఇది ఉండట్లేదా మీరు చెప్పండి? మీ జీవితంలో ఆ బర్త్డే రోజు హ్యాపీగానే ఉంటున్నారా లేదా? అది జరుగుతుందా లేదా? ఇప్పుడు రోజు ఉన్నట్టే మీకు ఆ రోజు కూడా ఉంటుంది, బర్త్డే రోజు కూడా. మీకోసం ప్రత్యేకంగా పరిస్థితులే మారవు, వ్యక్తులే మారరు, మీరెవరో కూడా తెలియదు. మీరు ట్రావెల్ చేస్తారు, బస్సులో ట్రావెల్ చేస్తారు, ట్రైన్లో ట్రావెల్ చేస్తారు, మీరు ఒకటే. కానీ ఆ రోజు మీకు ఎంత చిన్న ఇబ్బందులు వచ్చినా పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. మీరు హ్యాపీగా ఉండడానికి డిసైడ్ అయిపోయారు కాబట్టి హ్యాపీగానే ఉంటారు. అది అలాగా రోజు ఎందుకు ఉండలేము? ఇది ఇక్కడ సమస్య. ప్రతిరోజు అలా ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, నిద్ర లేస్తానే బర్త్డే రోజు నేను హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయిపోయావు కాబట్టి హ్యాపీగా ఉండిపోతున్నాం. ప్రతిరోజు అలా మనం డిసైడ్ అవ్వట్లే, ఈ రోజు నేను హ్యాపీగా ఉంటానని డెసిషన్ తీసుకోవడంలే, మనం అనుకోవట్లే. ఇట్స్ ఎ చాయిస్ అన్నాం, ఇట్స్ ఎ చాయిస్. నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా లేదా, ఇది నీకు చాయిస్. ఎందుకంటే చూడండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ థాట్స్ బికమ్ థింగ్స్ అని చెప్తాం.
లైక్ అట్రాక్ట్స్ లైక్ అని ఇంకో ప్రిన్సిపల్ ఉంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. అదే 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 మన జీవితాన్ని లాక్కుంటూ ఉంటుంది. నువ్వు ఎంతసేపు డబ్బు గురించి, లేమితనం గురించి, అప్పుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే మన జీవితంలో అవి పెరుగుతూనే ఉంటాయి. మనం ఏదైతే యదా దృష్టిహి తదా సృష్టిహి. ఇది యోగ వాసిష్టంలో చెప్పినటువంటి విషయం. నీ దృష్టి దేని మీద ఉంటే అదే సృష్టింపబడుతూ ఉంటుంది అని చెప్తారు. యద్భావం తద్భవతి. ఇది కూడా యోగ వాసిష్టంలో చెప్పినటువంటి విషయమే. అంటే నువ్వు దేని మీద ఫోకస్ చేస్తున్నావు అదే నీ దృష్టి నీ జీవితంలో పెరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఒక అలవాటు ఏంటంటే మనకి ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది. ఆ సమస్యనే ఫోకస్ చేస్తాం. మనకి మిగతా చాలా ఉంటాయి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందయా, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఇంత సమస్య అంతా ఇప్పుడు అదే. కాల్లో ముళ్ళు గుచ్చుకోవడమే సమస్య. అంతే. ఇప్పుడు మన ప్రాక్టికల్ కరెక్టే కదండి, నొప్పి ఉంటుంది కదండి అని అంటే ఎంతసేపు ఇప్పుడు వేరే ఏమి మీద దృష్టి పోదు, వేరే ఏమి చేయలేము. ముందు అది ఇది అంతెందుకు లేదు. సరే కాళ్ళ ముళ్ళు అంటే ఇంక తీవ్రంగా ఉంటుంది. తలకాయ నొప్పి. ఈ తలకాయ నొప్పి అనేది ఇంక వేరే దేని మీద దృష్టే పోనివ్వరు. నాకు మొన్న క్లాస్ చెప్తుంటే మీరు ఎవరికైనా గుర్తుందేమో, ఎవరు ఆ క్లాస్లో ఉన్నారు, శ్రావణి ఉన్నారనుకుంటాను. మీకు తెలీదు. నాకు సివియర్గా వచ్చేసింది. ఏదో ట్రావెల్ చేశాను అంతకు ముందు రోజు, ఏదో నాకు జరిగింది. నాకు సివియర్ హెడేక్ వస్తే నాకు టాబ్లెట్ వేసుకుని అలవాట్లేదు, మళ్ళీ నేను వేసుకోను. కాబట్టి ఆ క్లాస్ చెప్తూ ఉంటే ఫుల్ హెడేకే నా ఫోకస్ మొత్తం. నేను అప్పుడప్పుడు క్లాస్లో ఇలా అనుకుంటూ ఉంటాను, గమనించారేమో ఎవరన్నా. కానీ ఒకటి మన ఫోకస్ దాని మీద పెట్టుకుంటే ఇంకా మళ్ళీ మన ఫోకస్ మన వర్క్ మీద పెట్టుకోవచ్చు, డైవర్ట్ చేసుకోవచ్చు అంటున్నా. పెయిన్ ఎలాగ ఉంటుంది, నేను పెయిన్ తీసి పక్కన పెట్టలేము. మన ఫోకస్ మార్చుకోవచ్చు, అవకాశం ఉంది. మన ఫోకస్ మారితే అన్నీ మారుతాయి. దృష్టి మారితే మన సృష్టి మారుతుంది. యదా దృష్టి తదా సృష్టి. కాబట్టి ఈ సిమిలర్ థింగ్స్ మనం అట్రాక్ట్ చేస్తూ అంటాం కదా. ఇది మన అందరి జీవితంలో అనుభవమే ఉంటుంది. చూడండి, నేను చెప్పేది, పొద్దున్న నిద్రలేస్తాం, ఒక అరగంట లేట్గా నిద్రలేస్తాం, హడావిడిగా రెడీ అవుతాం. ఆ హడావిడిలో అన్ని మర్చిపోతూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, స్పీడ్గా బయలుదేరుతూ ఉంటాం. అమ్మో ఈరోజు అంతా చిరాకే, డిసైడ్ అయిపోతాం. ఈరోజు అంతా ఏంటి నా జీవితం, ఈరోజు ఇలా ఉంది, ఈరోజు అంతా బాగాలేదు అని డే స్టార్ట్ అవ్వడమే అలా అయింది. ఆ రోజు మీరు గమనించారా, మీకు అన్ని మైనస్లు జరుగుతుంటాయి. మీకు కరెక్ట్గా ట్రాఫిక్లో మీరు వెళ్ళగానే రెడ్ సిగ్నల్ పడుతుంది. ఆల్రెడీ మండిపోయి చికాకుతో ఫ్రస్ట్రేషన్తో ఉన్న మీకు కరెక్ట్గా రెడ్ సిగ్నల్, నిమిషం అన్నర పాటు 90 సెకండ్లు వెయిట్ చేయలేరు. అసహనం, లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ లేట్ అయిపోయింది, మళ్ళీ 1.5 నిమిషం, అప్పుడే ట్రాఫిక్ జామ్ అవుద్ది, అప్పుడే అన్ని సమస్యలు వస్తాయి, అప్పుడే ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి, జర్నీలో ఉంటాం. ఇవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు కదా జీవితంలో. ఎందుకు ఇలా అవుతాయి చెప్పండి? మీరు బర్త్డే రోజు ఎందుకు ఇలా అవ్వవు? మీరు ఎప్పుడైనా టెన్షన్గా లేకుంటే గొడవతో స్టార్ట్ అయినటువంటి రోజే అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తూ ఉంటామో, ఎటువంటి ఆలోచనలు ఉంటామో అవే మనకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన జీవితాన్ని కొద్దిగా, మన ఆలోచన విధానాన్ని కొద్దిగా మార్చుకొని, కొంచెం పాజిటివ్గా, కొంచెం హ్యాపీనెస్, కొంచెం కృతజ్ఞత యాడ్ చేసుకుంటే మొత్తం జీవితం మొత్తం కొద్దిగా ఇలా మారుతుంది. మనకు వచ్చేవన్నీ కూడా, మనకు జరిగేవన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాపీగా ఉండడానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఏమీ లేనివాడు, అడుక్కునేవాడు కూడా హ్యాపీగా ఉంటున్నాడు. హ్యాపీగా ఉండడానికి ఏం అవసరం లేదని చెప్పారు మనకు ఋషులు, ఎప్పుడో చెప్పారు. కౌపీనం అంటే ఇప్పుడు చిన్న గుడ్డ కట్టుకుంటారు కదా, సరైన డ్రెస్ కూడా ఉండదు, వాడు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాం మనకు. అంటే నిజంగా హ్యాపీగా ఉండాలనుకోవాలి. నిజంగా హ్యాపీగా ఉండే మనసు లేదనుకోండి, వాడు ఎక్కడ ఉన్నా, పెద్ద ప్యాలెస్లో ఉన్నా, కొన్ని కోట్ల ఆస్తులున్నా హ్యాపీగా ఉండలేడు. ధర్మరాజు, దుర్యోధనుడు ఇదే ఎగ్జాంపుల్. ధర్మరాజులు రాజ్యం పోగొట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఋషులను సేవించుకుంటూ, మంచి విషయాలు నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, సత్సంగం చేసుకుంటూ హ్యాపీగా అడవులో ఉన్నారు. ఈ దుర్యోధనుడికి రాజ్యంలో ఉన్నాడు చక్రవర్తి, వీడికి నిద్రపడట్లే, వీళ్ళని ఏదో చేసేయాలి. అది ఇంకెందుకు రాజ్యం, పదవి, ఇప్పుడు దేనికి, ఎప్పుడు ఆనందంగా ఉంటావు నువ్వు చెప్పు? రాజ్యం వల్ల ఆనందం అని అనుకుంటే అది ఎవరికి పోవాలి? ముందు ధర్మరాజుకి పోవాలి, పాండవులకు పోవాలి. కానీ పాండవులు ఆనందంగా ఉన్నారు రాజ్యం పోయినా. కానీ ఈ దుర్యోధనుడికి మనశ్శాంతి లేదు ఇక్కడ. కాబట్టి ఆనందానికి ఒక కండిషన్ అవసరం లేదు. మనం పెట్టేయడం వల్ల మనకు అలా అనిపిస్తుంది, అప్పులున్నా ఎలా ఆనందంగా ఉంటాండి అని. అప్పులు ఉంటే ఉంటాయి, నువ్వు ఏడిచినంత మాత్రం అప్పులు తీరిపోతాయా? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు దాని గురించి ఆలోచించడం? పక్కన పెట్టు, ఆ ఆలోచన తీసి డస్ట్బిన్లో పడే. తీరుతాయి, ఆ టైంకి చూద్దాం. ప్రస్తుతానికి ఆ వరి అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, తీసి పడాయి. ఇది హ్యాపీనెస్. 3 కంపాషన్. థర్డ్ ప్రిన్సిపల్ కంపాషన్. దయ.
ఎవరికన్నా ఒక మనిషికి చిన్న హెల్ప్ చేయడం. అక్కడ ఏదో గుడి దగ్గర ఏదో అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక 10 రూపాయలు దానంగా కాదు, కంపాషన్ హృదయంతో వీళ్ళేదో పాపం ఉన్నారే, 2 ఇడ్లీలు కొని ఒక ప్యాకెట్ 20 రూపాయలు. ఇడ్లీ ప్యాకెట్ కొని వాడికి హ్యాపీగా తింటాడు చాలు. లేకుంటే బండిలో వెళ్తుంటావు, ఒకటి లిఫ్ట్ ఇవ్వు. బస్సులో వెళ్తుంటావు, కూర్చుంటావు. ఎవరికన్నా లేడీస్ వస్తారు, లేకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తారు, నువ్వు లేచి వాళ్ళకి సీట్ ఇవ్వు. అంతే కంపాషన్. ఇది ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయండి. మీరు వారం రోజుల పాటు ఈ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని ప్రాక్టీస్ చేయండి. 1 గ్రాటిట్యూడ్, 2 హ్యాపీనెస్, 3 కంపాషన్. ఈ గ్రాటిట్యూడ్ని, హ్యాపీనెస్ని ఎలా జీవితంలోకి తీసుకురావాలి? ఇందాక చెప్పాం కదా, నిద్ర లేగానే నువ్వు హ్యాపీగా ఉండడానికి డిసైడ్ అవ్వు చాలు. ఫస్ట్ది నిద్ర లేగానే ముందు భూమాతకు నమస్కారంతో మీ డే ప్రారంభం చేయండి. భూదేవికి నమస్కరించుకోండి. సముద్ర వసనే దేవి, పర్వత స్తనమండలి, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ, నేను నా పాదంతో నిన్ను తాకుతున్నాను, నన్ను క్షమించు తల్లి అని చెప్పకపోయినా నష్టం లేదు. ఇది భావన ముఖ్యం. భూదేవికి నమస్కారం పెట్టుకొని, నీ నుంచి అనేకమైనటువంటి శుభ సంపదలను నేను రోజు పొందుతున్నాను తల్లి, నీకు అనేక 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 కృతజ్ఞతలు. ఎందుకు అంటే, మనం తినే ఆహారం అంతా భూమి నుంచి వస్తుంది, మనం వేసుకునే బట్టలన్నీ భూమి నుంచి వస్తాయి. అంతెందుకు, మనం అనుభవించే ప్రతి సంపద కూడా భూమి నుంచి వచ్చింది. ఐరన్ కూడా భూమి నుంచే, గోల్డ్ కూడా భూమి నుంచే. భూమి నుంచి రాని సంపద ఏమని చెప్పండి? మన సంపదలన్నీ భూమి ఇచ్చిందే. కాబట్టి భూదేవికి ఒక్కసారి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. భూమి నుంచి వచ్చిన సంపదల్ని మనం ఇంతగా అనుభవిస్తున్నామే, అమ్మ తల్లి నీకు నమస్కారం, నీకు కృతజ్ఞత. అందుకే పదే 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 కృతజ్ఞత చెప్పాలా భూదేవికి. చాలు హ్యాపీ. పొద్దున్న నిద్రలేగానే పదే పదే భూదేవికి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు ర్యాండమ్గా ఒక వారం రోజులు మీరు ప్రాక్టీస్ పెట్టుకోండి. ర్యాండమ్గా ఒక 5గురికి లేకుంటే 5 వస్తువులకి ఫిక్స్డ్గా పెట్టండి. నా పిల్లలకి థ్యాంక్స్, నా పిల్లలకి థ్యాంక్స్, నా బండికి థ్యాంక్స్, నా కారుకి థ్యాంక్స్, నా ఇంటికి థ్యాంక్స్. రోజు అదే చెప్తుంటే మైండ్కి అంత ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఫీల్ రాదు. కాబట్టి ఈరోజు ఒక 5గురికి చెప్పండి, రేపు ఇంకో 5 మా కొలీగ్స్కి చెప్పండి, రేపు ఇంకొక విషయాన్ని చెప్పండి, ల్యాప్టాప్, మొబైల్ డివైజెస్ చెప్పండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెప్పండి, వాటర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి, ఎన్ని డిపార్ట్మెంట్ చెప్పొచ్చు. వీటన్నిటికీ థ్యాంక్స్ చెప్పండి. అంటే ర్యాండమ్గా 5 విషయాలకు థ్యాంక్స్ చెప్తూ ఉండం ప్రతిరోజు కూడా. సో ముందు భూదేవికి నమస్కారం పెట్టుకొని భూదేవికి కృతజ్ఞత చెప్పడం, తర్వాత 5 విషయాలకి కృతజ్ఞతగా మనం ఫీల్ అవ్వడం ఈరోజు, ప్రతిరోజు. రేపు ఇంకో 5 విషయాలకి, ఎల్లుండి ఇంకో 5 విషయాలకి, ఈ విధంగా ఫీల్ అవ్వడం. ఈరోజు నేను సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి డిసైడ్ అయ్యాను. అంటే మన యొక్క ప్రతిజ్ఞ చేశాం కదా, అందులో ఉన్నది కూడా అదే. అలా మనం ముందు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత డే ప్రారంభం చేస్తాం. డేలో ఎక్కడైనా సరే ఇతరులకు ఏమైనా సహాయం చేసే అవకాశం ఉంటే సహాయం చేయడమే. ఇబ్బంది ఏమి, నెగిటివ్గా ఏమీ ఆలోచించద్దు. అసలు నెగిటివిటీ మనకొద్దు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉంటే చేద్దాం. అలాగని నెత్తినేసుకొని మొత్తం మన సమయాన్ని పక్కన పెట్టేసి ఏం చేయొద్దు. నీకు అవకాశం ఉంటే సాయం చేయి, లేకుంటే వెళ్ళిపో. అది ఆ రోజంతా అలా ఉండు. సాయంత్రం పడుకోబోయే ముందు ఒకసారిగా రోజంతా గుర్తు తెచ్చుకొని, ఈరోజు నువ్వు ఈ మాత్రం హ్యాపీగా ఉన్నావు కదా, అసలు ఉన్నావు. ఫస్ట్ ఈరోజు నువ్వు ఉన్నావు కాబట్టి భగవంతుడికి నువ్వు కృతజ్ఞత చెప్పు. ఆ తర్వాత ఆ రోజులో నీకు ఎవరెవరు ఎన్ని రకాలుగా సహకరించారో, ఏ వస్తువు, ఏ విషయం నీకు ఎన్ని రకాలుగా సహకరించిందో, నీకు సహాయపడిందో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని, పొద్దున్నే బండిలో ఆఫీస్కి వెళ్ళింటావు కదా, నీకు బండి ఎంత సర్వీస్ చేసింది ఎప్పుడన్నా గుర్తించావా ఆ విషయం? బండికి కృతజ్ఞత చెప్పు. ఆ రోజు నీకు చిన్న జెరాక్స్ తీసి పెట్టాడు ఓడోడు, ఆ జెరాక్స్ తీసి పెట్టినోడికి థ్యాంక్స్ చెప్పు. ఈ విధంగా నీ జీవితం ఆ రోజు ఎవరెవరైతే నీకు టచ్ అయ్యారో వాళ్ళందరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండు. నువ్వు తిండి తిన్నావు, క్యారియర్లో ఆఫీస్కి పట్టుకెళ్ళావు, మీ భార్య క్యారియర్ కట్టింది కదా, భార్యకు ఒకసారి థ్యాంక్స్ చెప్పు. ఇలా అందరికీ పొద్దున్న సాయంత్రం నువ్వు ఏమేం చేసావు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ రోజు రాత్రి వరకు. కాబట్టి ఆ థ్యాంక్ఫుల్నెస్ తోటి నువ్వు హ్యాపీగా పడుకో. ఇది డైలీ రొటీన్. ఇది మీరు వారం రోజుల పాటు చేయండి. మీ గోల్ ఏదైనా సరే మీకు నెరవేరడం ఎలా నెరవేరుతుందో చూడండి. మీరు మళ్ళీ గోల్ మీద దృష్టి, నాకు ఇంత డబ్బులు, ₹1,00,00,000 అలా పెట్టుకోకండి. ఎంతో మీకు డబ్బు కావాలనుకుంటున్నారు కదా, మీకు వారమే నేను చెప్పేది, మీకు వారం టెస్ట్ చేయండి ఈ ప్రాక్టీసు. కృతజ్ఞత, సంతోషము, కంపాషను, ఈ 3 ఉంటూ మనము అలైన్మెంట్లో ఉండాలి. మనకి ఆలోచనలు సక్రమంగా ఉండాలి, మన ఫీలింగ్స్, మన బిలీఫ్స్, మనం చేసే పనులు అన్నీ సక్రమంగా ఉండాలి. ఉంటూ
ఈ విధంగా మనం ఉంటే మనము అలైన్మెంట్లో ఉన్నట్టే. ఇది మనము అంటే ఫుల్ మాది 5 డే వెల్త్ మాస్టర్ ప్రోగ్రామ్లో అయితే మనం వేరే మెథడ్స్ మనం వాడతాం. మనకు ఒక ధ్యాన పద్ధతి ఉంది, స్వస్వరూప ధ్యానం అని. ఆ స్వస్వరూప ధ్యానం ద్వారా మనం ఈ కనెక్షన్ ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాం. అంటే నేను ఇప్పుడు మీకు సగం చెప్పి అదేదో మళ్ళీ ఆ క్లాస్కి చెప్పి ఆ క్లాస్కి నేను డైవర్ట్ చేసే ఆ ఉద్దేశంతో నేను చెప్పట్లా. నేను అంటే ఇంకా అది డెప్త్ సబ్జెక్ట్ ఉందనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు దీంతో మీరు చేసుకుంటూ ఉండండి, మీకు రిజల్ట్స్ మీకు వస్తాయి. తర్వాత దానికి అటెండ్ అయ్యి ఆ స్వస్వరూప ధ్యానం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు దీన్ని చేసుకుంటూ ఉండండి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. చేసుకుంటూ ఉండండి, రిజల్ట్ వస్తాయి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో అప్పుడు ఏమన్నా చూద్దాం దేనికైనా అవసరమైతే. కాబట్టి ఇది ఇలా మనం చేసుకుంటూ ఉండాలి. మన యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ ప్రాసెస్సు, టెక్నిక్కు ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు మీకు ఏదైనా కావాలి, మీరు ఏదైనా సాధించాలనుకుంటున్నారు. ఏం సాధించాలనుకుంటున్నారు? ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఏది? సరే, డబ్బులు ఎంత? ఎంత అని చెప్పినప్పుడు కొంతమంది ₹1,00,00,000 లేకుంటే 100 కోట్లు. ఏమైంది ఇప్పుడు? ఓ 1000 కోట్లు, ఇంకా పెద్ద నంబరు. వాళ్ళు చెప్పారు కూడా అలాగే చెప్తూ ఉంటారన్నమాట. ₹1,00,00,000 ఎందుకంత కన్‌జ్యూస్‌గా ఆలోచిస్తున్నావు? ఇక సమృద్ధిగా ఉంటుంది. ఇది సమృద్ధి. ఇది సమృద్ధే. కానీ సముద్రం సమృద్ధిగానే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలామంది తప్పుగా అర్థం ఇక్కడే సగమే అర్థం చేసుకోవడం. సముద్రము సమృద్ధే, అబండెంట్. నది అబండెంట్. కానీ నువ్వు అబండెంట్ కాదు. నువ్వు కూడా అబండెంట్‌గా ఉండాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నువ్వు నదిలో నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళావు. నది వరకు వెళ్ళావు. నది వరకు వెళ్ళిన తర్వాత నువ్వు తెచ్చుకున్న నీళ్ళు దేన్ని బట్టి ఉంటుంది చెప్పండి? నువ్వు తీసుకెళ్ళినటువంటి పాత్ర బట్టి ఉంటుంది. నువ్వు చెంబు తీసుకెళ్తే చెంబులో తెచ్చుకుంటావు. బిందె అయితే బిందె. ఒక పెద్ద ట్యాంకర్ అయితే ట్యాంకరు. గ్లాస్ అయితే గ్లాసే. మరి నది అబండెంట్ కదండి అంటే, నది అబండెంటే. నువ్వు తెచ్చుకునేది ఎంత? నీ దగ్గర ఎంత ఉంది కంటైనర్ సైజు? ఈ కంటైనర్ సైజు బట్టి నువ్వు పొందుతావు. ఇది ఇంపార్టెంట్. ఇది మనం ఆలోచన చేయం. మరి నది అనంతం కదండి, నేను అనంతమైన నీళ్ళు తెచ్చుకుంటానంటే ఎలా తెచ్చుకుంటావు? నీ కంటైనర్ సైజ్ ఎంత? తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేను తెచ్చుకోకూడదని మిమ్మల్ని నిరుత్సాహపరచట్లే, డిసప్పాయింట్ నేను చేయట్లా. మీ కంటైనర్ సైజు పెంచకుండా ఆ ప్రయత్నం చేయడం వల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు, రిజల్ట్ రాదు మీకు అంటున్నా నేను. ఆ లాజిక్ తెలుసుకోకుండా. తర్వాత ఇంకొకటి, ఈజీ మనీ. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే మనకి ఈజీ మనీ వస్తుంది. అంటే లాటరీ లాగా. ఊరికే ₹10 లాటరీ టికెట్ కొనేస్తే ₹1,00,00,000 వస్తాయి ఈజీగా. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటున్నారు. కాదు. ఈజీగా డబ్బులు రావడానికి ఈజీ మనీ సంపాదించడానికి తేడా ఉంది. ఈజీ మనీ అంటే బేవర్స్‌గా వచ్చేది ఈజీ మనీ. ఈజీగా డబ్బులు రావడం అంటే ఎక్కువ కష్టపడకుండా డబ్బులు రావడం, ఈజీగా వచ్చే మనీ. లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా కష్టం కూడా ఉంది. ఎప్పుడు ఈజీగానే రాదు. ఈజీగా రావడం వెనకాల ఒక కష్టం ఉంది. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుద్ది. ఇందాక చెప్పినట్టు వెంకట్రావు, సుబ్బారావు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కాలువకి ఒక పర్లాంగ దూరంలో ఉన్నారు. 2 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు మంచినీళ్ళు కావాలంటే ప్రతిరోజు బిందె తీసుకొచ్చి కాలువలో పట్టుకొని నేరుగా ఇంటికి తీసుకెళ్ళాలి. రోజుకు 10 బిందెలు నీళ్ళు పట్టుకెళ్తే ఆ 10 బిందెల నీళ్ళు ఇంటి అవసరాల కోసం వాడుకోవచ్చు. ప్రతిరోజు ఆ పని చేస్తూ ఉండాలి. రోజు వచ్చి కాలువలో నీళ్ళు పట్టుకెళ్తుంటే వస్తూ ఉంటాం. ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్పాడంటే ఒక ఆలోచన చేశాడు. మరి రోజు దీన్ని తీసుకెళ్తే ఎలా కష్టం కదా, ఒక పైప్ లైన్ వేద్దాం. కొన్ని పైప్స్ తీసుకొచ్చి, ఒక మోటార్, ఒక పంపు తీసుకొచ్చి, దానికి ఎలక్ట్రిసిటీ తీసుకొని కరెంట్ ఇచ్చి దీన్ని ఏర్పాటు చేద్దాం అని ఒక వారం రోజులు కష్టపడి, ఇక్కడ చూడండి వారం రోజులు కష్టపడాలి. కష్టపడకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఈజీగానే రావాలి, తప్పు. ఇక్కడ కష్టపడుతున్నాడు. కష్టపడాలి. కష్టపడి అప్పో సప్పో చేసి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి పైప్ లైన్ వేసాడు. పైప్ లైన్ వేసిన తర్వాత ఇప్పుడు సుబ్బారావు పరిస్థితి ఏంటంటే, అక్కడ స్విచ్ పెట్టాడు. స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఆయన ఫ్యాన్ కింద కూర్చొనే ఉంటాడు. ఆయన బిందు పట్టడు, కాలువకి వెళ్ళడు. అస్సలు కష్టపడ్డు. ఇప్పుడు చూడండి, ఇందాక ఏం చెప్పాను, కష్టపడాలని చెప్పానా? ఇప్పుడు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు స్విచ్ చేస్తే నీళ్ళు ఎంత కావాలంటే అంత వస్తుంది. ఇది అబండెంట్ అంటే. అబండెంట్గా వస్తాయి నీళ్ళు. ఇప్పుడు కరెంట్ ఉండాలి కానీ స్విచ్ ఆన్ చేస్తే వస్తూనే ఉంటుంది నీళ్ళు. ఇప్పుడు బిందె లేదు, చెంబు లేదు. ఇందాక చెప్పామే కంటైనర్ సైజ్ అని.
ఆ కంటైనర్ లేదు ఇప్పుడు. కనెక్ట్ అయిపోయింది. పూర్తిగా ఆ నది కనెక్ట్ చేసాం. స్విచ్ చేస్తే వస్తానే ఉంటుంది. ఎంత కావాలన్నా వస్తుంది. నీ ఓపిక కొద్దీ నువ్వు తోడుకోవచ్చు. ఇది అబండెంట్. మనం కూడా అబండెంటే. కానీ ఎక్కడ అబండెంట్ అని, ఎప్పుడు అబండెంట్ అవుతాము అనేది తెలుసుకోకుండా మనం అబండెంట్ అనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వెంకట్రావు ఏం చేస్తున్నాడు? రోజు బిందె తీసుకొని వెళ్తున్నాడు. వెంకట్రావుకి ఎంత కష్టం చెప్పండి? కష్టపడుతున్నాడు వెంకట్రావు. కానీ ఫలితం బాగా తక్కువ. ఇప్పుడు సుబ్బారావు స్విచ్ చేస్తే 100 బిందెల నీళ్ళు ఇంట్లో వచ్చి పడుతున్నాయి. స్విచ్ ఆపేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈజీగా ఉందా లేదా? కానీ ఈజీ వెనక చిన్న ఎస్టాబ్లిష్మెంట్, చిన్న కష్టం కూడా ఉంటుంది. ఆ కష్టాన్ని మనం ఇగ్నోర్ చేసేసి అసలు ఎందుకంటే ఈ మాట చెప్తున్న పదే పదే, ముందు ఆ పైప్ లైన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం కష్టపడాలి. అసలు కష్టమే లేకుండా మనకు లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు వస్తుందన్న ఆలోచన ఉండడం వల్ల అసలు మనం ముందుకే వెళ్ళకపోతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనం ఏం సాధించలేకపోతున్నాం. ఎందుకంటే డే 1 నుంచి నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. నీకు నిజంగా ఈ విషయం చెప్పేవాళ్ళు కూడా వాళ్ళంతా సుఖంగా ఏమి లేరు, నువ్వు తెలుసుకో. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. నేను కూడా మొన్న క్లాస్‌లో చెప్పాను. నేను చెప్తున్నా ఈరోజు. నేను ఐయామ్ వర్కింగ్ 14 to 16 అవర్స్ పర్ డే నేను పని చేస్తున్నాను. నమ్ముతారా మీరు? 14 నాకు ఉద్యోగం ఒకటి ఉంది. అది 8 గంటలు లేకుంటే 9 గంటలు ట్రావెలింగ్ అంతా కలిపి 9 గంటలు. రిమైనింగ్ 5 నుంచి 6, 7 గంటలు ఎక్స్‌ట్రాగా నేను ఇప్పుడు పని చేస్తున్నాను. నేను పని చేస్తున్నా అంటే నేను వీడియో ఇస్తున్నాను, ఇంకోటి ఇస్తున్నాను, హైదరాబాద్‌కి వెళ్తున్నాను. ఏదో వాస్తు కన్సల్టెంట్ చేస్తున్నాను. ఏదో ట్రావెలింగో ఏదో ఒకటి ఏ రకంగానైనా సరే నేను దీని మీద ఇన్ని గంటలు పని చేస్తున్నా. మరి ఈజీ అంటే పని చేస్తున్నా, నాకేం పెద్ద ఇబ్బంది ఏమి లేదు, నాకు నష్టం లేదు, నాకు ఏదో డబ్బులు వస్తున్నాయి, మోటివేషన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి వాస్తు చూసి ఒక 10,000 రూపాయలు వచ్చింది హ్యాపీ కదా. అది హ్యాపీనెస్‌తో అది పెద్ద కనపడదు మనకు. అది పెద్ద కష్టంలా ఉండదు. అది కష్టపడినా కష్టం తెలీదు మనకు. అలా కొంచెం హాయిగా ఉంటుంది. ఇదన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం పడినటువంటి కష్టానికి రిజల్ట్ ఉంటే, అంటే మోటివేషన్. ఆ మోటివేషన్ అంటే డబ్బే. డబ్బు రూపంలో వస్తూ ఉంటే మనం కష్టపడి సిద్ధం. పొద్దునుంచి సాయంత్రం వరకు వర్కర్ పనిచేస్తాడు ఫ్యాక్టరీలో. వాడికి ఇంకో 3 గంటల ఓటీ ఉందాయా, ఓవర్ టైం చేస్తావంటే చేస్తానంటాడు ఉత్సాహం. ఎందుకు? డబుల్ కంపెన్సేషన్ వస్తుంది వాడికి. చేస్తానంటాడు ఉత్సాహం, భలే వచ్చేస్తుంది. ఓటీ అనగానే ఉత్సాహం వచ్చేస్తుంది. మామూలుగా అయితే సైరన్ కొట్టగానే నీరసంతో ఇంటికి వెళ్దాం బయలుదేరుతూ ఉంటాడు. ఆ టైంలో మీరు ఓటీ ఉంది, ఇప్పుడు 3 గంటలు పనిచేస్తాను అడగండి వర్కర్ని. అదే ఓటీ ఉందండి, రెడీ రెడీ. ఎక్కడి నుంచి వచ్చి ఉత్సాహం? ఇప్పుడు వాటి నీరసం ఏమైపోయింది? ఎందుకు? డబ్బులు వస్తున్నాయి కాబట్టి. కాబట్టి మనకు డబ్బులు వస్తే ఎన్ని గంటలు పనిచేయడానికన్నా మనం బాగానే ఉంటాం. కాబట్టి మనం పైప్ లైన్ ఇలా వేసుకున్నప్పుడు మనకు లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేస్తుంది, ఈజీగా మనకు వస్తుంది. అంతేగాని ఈజీ మనీ అనుకోవద్దు. ఈజీగా డబ్బులు రావడం వేరు, ఈజీ మనీ అనుకోవడం వేరు. ఈజీ మనీ అనుకోవడమే అసలు లా ఆఫ్ అట్రాక్షన్కి అగైనిస్ట్. డబ్బుని అంత ఈజీగా చులకనగా చూసినట్టు దాని అర్థం. కాబట్టి అటువంటి చులకనగా మనం ఎప్పుడు డబ్బుని చూడకూడదు. సరే, మీరు నాకు కొంచెం టైం అయిపోతుంది అనుకుంటా. మీరు క్విక్గా నేను స్టెప్స్ నేను చెప్పేస్తాను, మీరు జస్ట్ ఫాలో అయిపోండి. తక్కువ టైం ఉంది కాబట్టి డిస్కషన్ ఏమైనా అంటే లాస్ట్లో నేను చేస్తాను. ఇప్పుడు మీకు ఏం కావాలో ముందు డిసైడ్ అవ్వండి. మీరు ఏది మేనిఫెస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, డబ్బా ఏంటి, ఎంత స్పెసిఫిక్గా రాసుకోండి. రెండోది, దానికి సంబంధించినటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సెకండ్ స్టెప్, నాకు 5 లక్షలు కావాలి, 5 లక్షలు నీకు ఎందుకు వస్తాయరా అని లోపల ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉంటే అది ముందు అడ్రస్ చేయండి. దాని గురించి దాన్ని ఏం చేయాలి ఇప్పుడు దాన్ని. ప్లస్ రెండోది, నీలో నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి చెప్తాం నేను ఎంతైనా సంపాదించగలను అని బయటికి చెప్పడం కాదు. నువ్వు ఎంత సంపాదిస్తే ఎలా సంపాదిస్తావురా అని నీలో నీకు దాన్ని సెల్ఫ్ టాక్ అంటాం. అది ఏం చెప్తుందో వినండి, అదే రిజల్ట్ ఇచ్చేది. నువ్వు బయటికి చెప్పే మాటలేం కాదు, లోపల అది ఏం నమ్ముతుంది, అదేం చెప్తుంది. అంటే అదేం చెప్తుందంటే మనం పడుకోబోయే ముందు, బాత్రూంలో ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీకు చెప్తుందే అది ట్రూ. నీలో నీకు నీ గురించి లేకుంటే డబ్బు గురించి ఏదైతే చెప్తుందో మాటలు ఉన్నాయో లోపల సెల్ఫ్ టాకు, అది ఇంపార్టెంట్. అది ఈ డబ్బు గురించి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఒకసారి చూసుకోండి. నెగిటివ్గా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఇందాక చెప్పామే TFBA, వీటిని అలైన్మెంట్ చేసుకోండి. తర్వాత స్టెప్ 4 ఏం చేయాలంటే మీరు ప్రాసెస్ని నమ్మాలి. ఈ ప్రాసెస్ని నమ్మాలి, యూనివర్స్ నమ్మాలి. ఎందుకంటే నమ్మకం ఎక్కడ కోల్పోతామంటే చాలామంది మేము 21 డేస్ చేసాం సార్, రిజల్ట్ ఏమి రాలేదు, నమ్మరు. అంటే 21 డేస్ లేకుంటే 41 డేస్ ఫిక్స్ చేసుకుంటాం. నేను చెప్తాను, నేను మంచి క్లాసికల్ నాకు ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది. దాని తర్వాత నేను ఆ టైం పెట్టడం మానేశాను. నేను కూడా స్టార్టింగ్లో టైం పెట్టుకునేవాడిని, డిసప్పాయింట్ అయ్యేవాడిని నేను.
ఆ డిసప్పాయింట్మెంట్ కూడా మానేసాను నేను. ఏ ఇన్సిడెంట్ అంటే, ఒక పర్సన్కి నేను 1-to-1 కౌన్సిలింగ్లో జాబ్లో ప్రమోషన్ కావాలి నాకేమైనా చెప్పండి అని చెప్పాడు. ఇది చెప్పాను, చేసుకుంటున్నాడు. ఎన్ని రోజులు చేయాలన్నాడు. నేచురల్గా చెప్తాం కదా, 21 డేస్ చేయమని చెప్పాను. 21 డేస్ చేశాను. ఏం రిజల్ట్ ఏం లేదండి, గ్రోత్ ఏం లేదన్నాడు. సరే 41 డేస్ చేయవన్నా. 41 డేస్ కూడా చేశాడు. చాలా బాగా చేశాడు, చెప్పినట్టు చేశాడు. వెరీ గుడ్, చాలా పాజిటివ్గా ఉన్నాడు, అంతా బాగుంది. ఏమి లేదు సార్ అన్నాడు. నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లా. ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏం రాదు. నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. నీకేమి లేదంటే సరే సరే మానే, ఇప్పుడు 41 డేస్ అయిన తర్వాత ఇంకా నేనేం చేయను, సరే మానే చూద్దాంలే అని మానేయమని చెప్పాను. మానేశాడు. అతనికి నమ్మకం పోయింది, నాకు కూడా నమ్మకం పోయింది. ఏంట్రా ఇలా 41 డేస్ చెప్పేసాం, అతను రిజల్ట్ ఏం లేదన్నాడు, మనకు అంటే మన ఇది ఫెయిల్ అయిందా ఏంటి అని నేను అనుకుంటున్నా. 8 months అయింది. 8 నెలల తర్వాత నాకు ఫోన్ చేశాడు అతను. ఏమండి, మాకు పర్ఫార్మెన్స్ రివ్యూ జరిగే మీటింగ్ కూడా చేశారండి ఈరోజు. మా మేనేజరు బాసు నా గురించి చాలా మంచి రిమార్క్స్ ఇచ్చాడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఆయన ఆ విధంగా చెప్తాడని. చాలా బాగా చెప్పాడు, నా పర్ఫార్మెన్స్ నచ్చిందని చెప్పాడు. అంటే ఆ పై అధికారి చాలా ప్లీజ్ అయ్యాడు. వెరీ గుడ్, నన్ను అప్రిషియేట్ చేశారండి, నాకు మంచి ఇది జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అప్పుడు నాకు అర్థమైంది, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్ జరగడంతోనే ఆ పర్ఫార్మెన్స్కు లేకుంటే వర్క్ రిలేటెడ్గా ఏం కావాలో అవి జరగలదు. అంటే దానికి ఒక టైం ఒకటి ఉంది. నేను అతను హడావిడి పడినంత మాత్రాన అది ఎలా మెటీరియలైజ్ అవుతుంది తర్వాత ఆలోచించాను. కరెక్టే కదరా, ప్రతి దానికి ఒక టైం ఉండాలి కదా. సో ఈ మనం ఉన్నటువంటి ఈ వరల్డే 3 డైమెన్షన్ వరల్డ్. 3 డైమెన్షన్ వరల్డ్ యొక్క బేసిక్ ఫీచర్స్ ఏమంటే టైం, స్పేస్, లాజిక్. టైం అనేది ఒకటి ఉంది కదా. ఫస్ట్ టైంని ఎలా నేను ఇగ్నోర్ చేశానా అనిపించింది నాకు. ఆ తర్వాత అర్థమైంది, ఓకే ఎప్పుడు కూడా మనము టైం బౌండ్ పెట్టుకోవద్దు. మనం చేసాము, స్క్రిప్టింగో విజువలైజేషన్ చేసాము, మనది అయిపోయింది అంతే, అది వదిలేయి, చాప్టర్ క్లోజ్, అది మందే. నేను జాబ్ ప్రమోషన్ కోసం చేశాను, ప్రమోషన్ వచ్చినట్టు ఫీల్ అయిపో అంతే, డన్. అంటే డౌట్ లేదు, ఇంకా ప్రాసెస్ మీద నాకు డౌట్ లేదు, ఇంకా క్లోజ్ చేసి. నేను అలాగే చెప్తా ఎవరికైనా సార్, నీ ప్రాసెస్ మీద డౌటే వద్దు. నువ్వు ప్రాసెస్ నమ్ముతావా, నన్ను నమ్ముతావా, ఏదైనా సరే నువ్వు నన్ను నమ్ము, వదిలేయి, రాసావుగా క్లోజ్ చేసి, నీదే, అది నీకు వచ్చినట్టే. ఇంత నమ్మకంతో మనం దాన్ని చేయాలి. ట్రస్ట్ ఇక్కడ మొత్తం ప్రాసెస్లో మొత్తం పనిచేసేది అంటే ట్రస్టే. నువ్వు చాలామంది ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుద్దేమో. వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకు అది పని చేస్తే నమ్ముతానంటారు. మనం ఏం చెప్తామంటే, నువ్వు నమ్ము నీకు అది పని చేస్తున్నావు. ఇక్కడ ఇరుక్కుపోతారు. దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? నువ్వు నాకు ముందు పని చేస్తే నేను నమ్ముతాను. ఒకప్పుడు నేను కూడా ఇలా ఉండేవాడిని, నాకు ముందు పని చేస్తే నమ్ముతాను, చూద్దాం అనేవాడిని. ఒకసారి బాగా విసుగు, ఫ్రస్ట్రేషను, ఈ రిజల్ట్ రావట్లేదు, జీవితంలో లేదు, ఏదనుకున్నా ఏం అవ్వట్లేదు. అప్పుడు సరే ఇంతకాలం దీన్ని నమ్మట్లేదు, నమ్మకుండా సాధించింది ఏంటి, మనం నమ్మి చూద్దాం, ఏమవుతాం చూద్దాం, పోయేదేంలే కదా, నాకేమీ అవమానం కాదు కదా. ఎవరు అరే దీన్ని నమ్ముతున్నావు నువ్వు నన్నెవరు అడగరు కదా, నా నమ్మకాలతో ఎవరికి ఇబ్బంది లే కదా, కాబట్టి నమ్ముదాం అని నమ్మడం స్టార్ట్ చేసాం. రిజల్ట్స్ వచ్చినాయి, ఓకే, అప్పుడు క్లారిటీ వచ్చింది కూడా. కాబట్టి నేను చెప్పేది, నేను అది అయితేనే నమ్ముతా అనేది అనవసరం. మనం ఏదైనా సాధించాలి జీవితంలో, అది ముఖ్యం. మన ఇగో, మనం ఇలా నమ్ముతున్నాము అంటే ఎవడేమనుకుంటాడో, అంటే ఇక్కడ ఏమనుకుంది, సైన్స్ ఇది, నేను చెప్పే సైన్స్ అని తెలియక ఏదేదో రకరకాలుగా నమ్మాలా వద్దా అనేది. ఇది ట్రస్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. బేసిక్ ప్రిన్సిపల్ ట్రస్ట్. నమ్మితేనే మనకు అది అవుద్ది. కాబట్టి నమ్మకంతోనే ప్రారంభం అవుద్ది. నమ్మాలి, ప్రాసెస్ నమ్మాలి. తర్వాత 5th స్టెప్ కృతజ్ఞతగా ఉండాలి. ఇందాక చెప్పామే, నమ్మిన తర్వాత మనకు ఆ జీవితంలో అయితే మనం ఎంత కృతజ్ఞతగా ఉంటామో ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్, కృతజ్ఞత ఉండాలి. తర్వాత మన యొక్క వర్త్, అంటే ఆ పని మనం ఏదో చేశాం కదా, మనం ఏదో చేస్తేనే కదా మనకు అది వస్తుంది. ఆ వర్త్ని మనం అప్రిషియేట్ చేసుకుంటాం. వెరీ గుడ్, నువ్వు ₹1,00,000 నెలకు సంపాదిస్తున్నావు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ మనము ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. మనం ఏంటి, మన గోల్ ఏంటి, మన యొక్క సెల్ఫ్ టాక్ ఎలా ఉంది, మనకు నమ్మకము, ట్రస్ట్, లేకపోతే నెక్స్ట్ మనకు ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఉండడం. ఆ తర్వాత మన యొక్క వర్త్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటాం. ఇది మనం చేసుకుంటూ ఉంటే జస్ట్ 21 డేస్ మీరు ఏ గోల్ అయితే కావాలో అది చేసుకుంటూ ఉంటే యూ విల్ అచీవ్ యువర్ గోల్స్ ఫాస్టర్. వెరీ సింపుల్.
మీ ప్రాసెస్లో డౌట్ ఏమన్నా ఉంటే అడగండి, నేను చెప్తాను. తర్వాత లాస్ట్లో ఒకటి చెప్తాను చెప్పాను కదా, మనీ మెడిటేషన్ చేయడానికి. ఈ మనీ మెడిటేషన్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఈ హారిజాంటల్ అలైన్మెంట్ అని చెప్పాం. నీలో ఉన్నటువంటి ఆలోచనలు, నమ్మకాలు ఇవన్నీ కూడా చిందరవందరగా ఉంటే అవి సెట్ అవ్వడానికి ఇటువంటి మెడిటేషన్స్ మనకు ఉపయోగపడతాయి. ఈ మనీ మెడిటేషన్ ఎలా చేయాలంటే, జస్ట్ మనము కళ్ళు మూసుకొని నార్మల్ మెడిటేషన్ లాగే కొంచెం దీర్ఘ శ్వాసలు తీసుకొని బాడీని, మైండ్ని రిలాక్స్ చేయించిన తర్వాత పైనుంచి ఒక డివైన్ లైట్ లేకుంటే గోల్డ్ కలర్ లైట్ ఒకటి, ఒక రేస్ బాగా దట్టంగా మన మీద పడుతున్నట్టు, మనం దాంతో పూర్తిగా మునిగిపోయినట్టు, మన చుట్టూ అది ఉన్నట్టు భావించి ఆ లైటే, ఆ ప్రకాశమే ఏంటంటే అబండెన్స్. సో యు ఆర్ ఫుల్లీ ఇన్ దట్ ఐశ్వర్యము ఎక్కడి నుంచో వైకుంఠంలో లక్ష్మీ అమ్మవారి యొక్క ఐశ్వర్యంలో నుంచి ఒక కళ, ఒక అంశ వచ్చి మన చుట్టూ ఉన్నట్టు, మన చుట్టూ ఒక వలయంలో ఏర్పడినట్టు, అటువంటి ఐశ్వర్యంలో మీరు ఉన్నట్టు, చుట్టూ అబండెన్స్ ఐశ్వర్యమే ఉంది, నేను ఐశ్వర్యంలో ఉన్నాను, ఐశ్వర్యం నా చుట్టూ ఉంది అన్న ఫీల్, అన్న భావనతో ఎంతసేపు మీరు ఉండగలిగితే అంతసేపు ఉండడమే మనీ మెడిటేషన్, ఇంకేమీ లేదు. ఇది మీరు చేస్తూ ఉంటే క్రమేపీ మీ ఫైనాన్స్ అన్నీ బాగుపడతాయి. ఈ టీఎఫ్బిఏ అలైన్మెంట్ బ్రహ్మాండంగా అయిపోతుంది. డబ్బు పట్ల మీకు ఎటువంటి నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉన్నా, నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నా అన్నీ సెట్ అయిపోయి మొత్తం మీరు సెట్ అయిపోతారు ఇంటర్నల్గా. ఆ తర్వాత ఈ గ్రాటిట్యూడ్, ఈ హ్యాపీనెస్ ప్రాక్టీస్ చేయడంతో బయట యూనివర్స్తో మీరు సెట్ అయిపోతారు. 100% మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్ 100% మీకు పనిచేస్తుంది. మీ గోల్స్ ఏదైనా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు. కాబట్టి ఇంతటితో ఈ క్లాస్ నేను ఫినిష్ చేస్తున్నాను. మీకు స్పెసిఫిక్ డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడ్రస్ చేస్తాను. ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్స్ ఏం లేవా? చెప్పండి శ్రీనివాస్ రావు గారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఒకరికి నేను హెల్ప్ చేశానండి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్లో. అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు జరిగిన దానికంటే వాళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా మేనమా వాళ్ళే. అయితే ఆ సందర్భంలో నేను అది మా మిస్సెస్ తో షేర్ చేసుకున్నాను కొంచెం. అది ఇలాగ చేశాను, హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆమె కొంచెం నెగిటివ్ గా, అంటే వాళ్ళు మాకు చేయలేదు, నేను బట్ వాళ్ళకి చేశాను. నేనేంటంటే మనలాంటి వాళ్ళు అని చెప్పి నేను చేస్తే ఆమె దాన్ని వేరే విధంగా తీసుకుని, నెగిటివ్ గా తీసుకుని కొంచెం రూట్ గా మాట్లాడింది. ఒక్క హ్యాపీనెస్ మొత్తం ఒక బెలూన్ ని సూతో పొడిస్తే ఎలా అవుద్దో అలా అయిపోయింది. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కదా సార్. అది కొంచెం అదే సార్, కొంచెం నాకు బాగా ఆ రోజంతా అప్సెట్ అయిపోయాను. ఇక నైట్ అంతవరకు ఎంత హ్యాపీయెస్ట్, అసలు నిజంగా బాడీలోంచి ఒక వైబ్ వచ్చేసింది నాకు, గాల్లో తేలిపోయినట్టుగా అంత ఫీలింగ్ అనమాట, చెప్పలేను. అది నిజంగా నాకు ₹1 వచ్చినా కూడా నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని కాదేమో. అది అది కొంచెం నేనేం చెప్తానంటే, మనం ఇటువంటి ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ ని మనం సెలెక్టివ్ గా ఉండాలి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ మనం సెలెక్ట్ చేసుకోలేము, వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి ఏమి చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనే విషయంలో మనము సెలెక్టివ్ గా లేకపోతే ఇటువంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి. అన్ని అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏది చెప్తే ఎవరు అప్రిషియేట్ చేస్తారు, అవన్నీ ఎందుకురా వేస్ట్ అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మనమే సెలెక్టివ్ గా ఎవరికి ఎంతవరకు ఏమి చెప్పాలో అవే చెప్పడం, వేరే ఆల్టర్నేట్ లేదు మనకి. ఇప్పుడు డబ్బు, కొంతమంది ఉంటారు డబ్బు అనేది ఇంపార్టెంట్ కానే కాదు జీవితంలో, మనకు విలువలు ఇంపార్టెంట్ అంటే నేనేం చెప్పట్లా, అభిప్రాయాలు చెప్తున్నాను అంతే. అగేన్స్ట్ అభిప్రాయం నేను చెప్పట్లా. విలువలు కూడా ఉండాలి, విలువలు ఉండాలి, మంచితనం ఉండాలి. డబ్బు ఏం చేస్తుంది, డబ్బు ఏమైనా తీసుకెళ్తామా, పుట్టినప్పుడు ఎంత ఇచ్చాము, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు అనేది కొంతమంది చెప్పారనుకోండి. అటువంటి లేదండి డబ్బు లేకపోతే జీవితం అవుతుంది అంటే అవసరం లేదు. వాళ్ళకి ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని వాళ్ళు చెప్పింది మనం ఓకే చేసి కరెక్టే అండి మీరు చెప్పేది అని కూడా అనాల్సిన అవసరం లేదు, అనొద్దు. కాబట్టి మన ఐడియాలజీని ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు.
ఓకే సార్. అది మనం సెలెక్టివ్ గా మనం ఉండాల్సిందే, వేరే చెప్పుకోండి. ఆప్షన్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ ఉమ్. సార్. ఆ. ఉమ్. చెప్పండి ఇంకెవరైనా. లాస్ట్ 3 minutes, 9:30కి అయిపోద్ది క్లాసు. అంటే నేను కొంచెం షార్టేజ్ చేసి చెప్పాను. మీకు ఎక్కడైనా గ్యాప్స్ బ్రేక్స్ ఉంటే అడగచ్చు, ఎందుకంటే గంటన్నరలో నేను ఎంత టాపిక్ చెప్పగలను. ఇది మనం ఎన్ని రోజులు చెప్పుకున్న తరగని టాపిక్ కదా. నేను అక్కడ ఎక్కడ కట్ చేసి నేను మీకు చెప్పుంటా. మీరైనా మిస్ అయ్యి ఉంటే, లేకుంటే అక్కడ చిన్న క్లారిటీ మిస్ అవుద్దండి చెప్పండి అంటే నేను కొంచెం వివరంగా చెప్తా, ఇబ్బంది లేదు. ఎవరికి స్పెసిఫిక్ డౌట్స్ ఏమి లేదంటారా? మా చంద్రకళ మీరు చెప్పండి. మీకు స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. మీకేం కావాలి, మీరు ఏం చేద్దాం, మీకు ఏమర్థమైంది నాకు చెప్పండి. బెటర్, మీతో ఇదే కదా క్లాస్లో నేను చూద్దాం. హ్యాండ్ రైజ్ చేయండి. అయిపోతుంది 5 నిమిషాలు. అమ్మా ఓకే, చెప్పండి అమ్మా ఏంటి. హలో చెప్పండి. సార్, నేనైతే స్వతహాగా హెల్పింగ్ నేచర్ ఉన్నదాన్ని, దయాగుణం కలిగిన దాన్ని అవన్నీ ఫాలో అవుతున్నానండి. చాలా కాలంగా ఫాలో అవుతున్నాను. నాకు లేకపోయినా ఎదుటి వాళ్ళకి పెట్టడానికే నా మనసు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుందండి. వాళ్ళకి ఎలాగైనా నాకు లేకపోయినా నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఆతృత ఉంటుందండి. అందుకు యూనివర్స్ కంపల్సరీ నాకు డబ్బు ఉంటే నిజంగా నేను వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎక్కువ ఉంటుందండి నాకు. కానీ అంత థాట్ చేస్తున్నా సరే నాకు ఎందుకు రావట్లేదు అని నాకు చాలా బాధ అండి. అంతే. మీరేం చేస్తున్నారు? నేను చేయడానికి అంటే అండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారా వర్క్? మామూలుగా మీరు వర్క్ ఏంటంటున్నా? నేను టైలరింగ్ చేస్తానండి, కానీ అందులో కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, సంతోషం లేదు. ఏదో చేయాలి, నాకు ఏదో ఈజీ మనీ రావాలి అన్నది, కానీ అలా ఆలోచించకూడదని మీరు చెప్పారు కదా, అందుకే ఇంకా నేనేం మాట్లాడలేదండి. నేను ఇప్పుడు అలా కదమ్మా, ఇప్పుడు నేను చెప్పినట్టు సరే ఈజీ మనీ, ఎందుకంటే నాకు మీరు కొన్ని ఆడియో మెసేజ్ పెట్టిన తర్వాత మీ వైబ్రేషన్ నాకు అర్థమైంది. మీరు చాలా లో వైబ్రేషన్ లో ఉన్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు మామూలుగా నెలకు ఎంత వస్తుంది నెలకు? అంటే ఇప్పుడు అడగచ్చా అవన్నీ అమౌంట్స్ డీటెయిల్స్? ఇబ్బంది మీకు ఏమన్నా? నెలకి నాకైతే ఒక 30,000 వస్తాయండి, అంతే, అంతకన్నా ఇంకేం రావు. ఇప్పుడు ఎంత అక్కడ రావచ్చు అంటే అక్కడ బాగా జరిగితే ఎంతవరకు వచ్చే పొటెన్షియల్ ఉంటుంది దాన్ని, ఎంత పొటెన్షియల్ ఉంది అక్కడ? అండి ఇది కాకినాడ కాబట్టి ఇక్కడ రేషియో ఎక్కువగా ఉందండి. అంత ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. 50 వరకు రావచ్చా? 50 వరకు వచ్చే అవకాశం ఉంటుందా పోనీ? అంటే మనం తీసుకునే నంబర్ ఎలా ఉండాలంటే, మనకు లోపల ఇంటర్నల్ గా అబ్జెక్షన్ లేనంత నంబర్ తీసుకుంటే ఈజీ అవుద్ది. అది తీసుకోవచ్చు, 1,00,000 2 లక్షలు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ లోపల ఒక అబ్జెక్షన్ వస్తుంది, అది లేకుండా ఉండడం కోసం చెప్తున్నాను. 50 తీసుకోవచ్చా? 50 ఎక్స్పెక్ట్ చేయలేమండి, నా తెలు అన్నమాట. అందుకనే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలా కాదు, జరుగుతుంది అంతవరకు, ఇంకా జరగచ్చు, ఇంకా పొటెన్షియల్ ఉంటది. మనకు జరిగినంతే ఫైనల్ కాదు కదా. దానికి ఎక్విప్మెంట్స్ ఇంకా తీసుకోవాలండి. వాటికైతే అమౌంట్ ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా తీయాలంటే నేను అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేస్తే మళ్ళీ ఎలా తీర్చాలనేసి ఇంక ఇలా ఉంటున్నాయండి థాట్స్. అవన్నీ మీకు ఎందుకు? అలా కాదు, ఇప్పుడు మీకు మామూలుగా ఎక్విప్మెంట్స్ ఏమి కొనకుండా ఎంతో కొంత ఇంకా బిజినెస్ డెవలప్ అయితే మంచిదేగా. అవ్వట్లేదు కదండి, నేను చేస్తున్నాను ప్రయత్నం. మాది కాంపిటీషన్. అలా కాదు, మీరు చేసే ప్రయత్నం ఏంటి?
ఇప్పుడు నాది టైలరింగ్ షాప్ అండి. నా పక్కనే మళ్ళీ వేరే జెంట్స్ రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి రప్పించి వాళ్ళతో కుట్టించడం వల్ల ఇప్పుడు నా దగ్గర వచ్చే కస్టమర్లు తక్కువ ఉంటున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ వెళ్తున్నారు. అదనమాట అండి. నేను 30,000 సంపాదిస్తున్నా, వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తున్నారు. పని చేయండి, వాళ్ళని రోజు మీరు అప్రిషియేట్ చేయండి. వాళ్ళకి రోజు కంగ్రాట్స్ చేసుకోనండి వాళ్ళకి. అదైతే చేయలేదండి ఇప్పుడు వరకు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చేస్తాం సార్. అది చేయండి. వాళ్ళ రోజు మీరు ఎదగండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరు మంచి బిజినెస్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పండి. వాళ్ళకి బ్లెస్సింగ్ చేయండి. హలో, అది ట్రై చేయండి. వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీరు రోజు మీరు వాళ్ళకి షాప్కి వెళ్ళి కాదు, మీరు మనసులో మీరు అంతే అంతే మనసులో మనం ఈ సబ్జెక్ట్ లోకి వచ్చిన కాడి నుంచి ఎవరికి హాని చేయకుండా నా పని నేను చేసుకుంటూ గ్రాటిట్యూడ్ గా ఉంటున్నాను సార్. అయినా ఎందుకు అనేసి, అంటే మీరు చెప్పినట్టు యాక్షన్ ఉండాలి. యాక్షన్ లేకుండా నాకు ₹1,00,000 వచ్చేయాలి, 10 లక్షలు వచ్చేయాలని మనం అనుకున్నంత మాత్రం అఫర్మేషన్లు అవన్నీ చేస్తా ఉంటాను నేను పిచ్చిగా. అవన్నీ చేస్తే యాక్షన్ లోనే ఉంది అన్నదే ఇంకా సబ్జెక్ట్ అండి. అయితే యాక్షన్ కంపల్సరీ. మీరు యాక్షన్ చేయకుండా ఎంత చేసినా కానీ ఒకటి యాక్షన్ చేయకపోయినా మీరు యాక్షన్ తయారు చేసేలా కూడా అవి చేస్తాయి అఫర్మేషన్స్. కానీ అక్కడ ఏదో రాంగ్ జరుగుతూ ఉంటుంది. లేకుంటే పదే అఫర్మేషన్ చేసినా విజిలెన్స్ చేసినా మిమ్మల్ని యాక్షన్ వైపు తిప్పుతుంది. అది మిమ్మల్ని ఏదో యాక్షన్ తీసుకోమంటది. నేను డైలీ మార్నింగ్ 3:30కి లేస్తాను సార్. మనీ మెడిటేషన్ చేసుకుంటాను. హలో, మనీ మెడిటేషన్ చేస్తాను. దాని తర్వాత రాసుకుంటాను, నాకు కావాల్సిన పాజిటివ్ వర్డ్స్ రాసుకుంటాను. మళ్ళీ ఎదటి వాళ్ళకి హాని మన అవ్వదు. ఒకవేళ బై మిస్టేక్ అయినా రియలైజ్ అయ్యి నన్ను సారీ చెప్పుకుంటాను. నేను అన్నీ బాగానే ఫాలో అవుతున్నా, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు ఏంటి అన్నది నా బాధ అండి. ఓపెన్ కూడా చేస్తానండి. అంటే నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నానండి, గ్రాటిట్యూడ్. నేను ఎవరితోనే హార్ష్ఫుల్ గా ఎవరిని మనం ప్రకృతికి పక్క వాళ్ళకి ఎవరికి మనం ఇబ్బంది పెట్టకుండా నా పని నేను చేసుకుంటూ నేను హెల్పింగ్ చేయడంలో కూడా ముందే ఉంటాను ఎప్పుడు కూడా. నా దగ్గర ఇంకా లేకపోయినా వాళ్ళు నాకు లేకపోయినా పర్లేదు, వాళ్ళకి వెళదాం అన్న మైండ్ సెట్ ఉంటుందండి నాకు. నా దగ్గర ₹1,00,000 ఉంటే 1,00,000లో నేను ఎంతో కొంత తీసుకుని ముందుగా వాళ్ళకే ఏదైనా హెల్ప్ చేయాలన్న మైండ్ సెట్. నా థాట్స్ కూడా ఎలా ఉంటాయంటండి, నాకు మా ఇంట్లో ఎవరైనా మా చుట్టాల్లోనే నా కోసం డబ్బులు అడగడానికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు నా దగ్గర లేవనుకుంటే ఇచ్చేస్తాను. లేవనుకో అయ్యో ఎందుకు లేవు అని ఊహలు వచ్చేస్తాయండి. నా దగ్గర వచ్చేసినట్టు, వాళ్ళకి హెల్పింగ్ చేసేసినట్టు, వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టు, ఇంత ఇలాగ విజన్ అయితే చాలా చేస్తూ ఉంటాను. అంత విజన్ చేసుకుంటా ఉంటే కూడా మనకి అవుతుంది అంటారు కదా. పర్టికులర్గా అంత విజన్ నేను చేస్తున్నా సరే మరి మన గోల్స్ ఎందుకు అవ్వట్లేదు అనేసి అనమాట అండి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అన్నది నేను చెప్పలేకపోతున్నానండి, తెలుసుకోలేకపోతున్నాను. నా సమాధానం దొరకట్లేదు ఎక్కడ. నాకు దొరికింది నాకు అర్థమే చెప్తాను. అది అవునో కాదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది చెప్పడం మేబీ అర్లీ జడ్జిమెంట్ కావచ్చు. మీరు మాట్లాడిన దాన్ని బట్టి 5 నిమిషాలు మాట్లాడి ఆ కంక్లూజన్ రాకూడదు. చాలా మంది నాకు ఫోన్ చేసి ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఈ కౌన్సిలింగ్ తీసుకుంటుంటారు. అక్కడ కొంతమంది కొన్ని కేసులు నేను గమనించిన కేసులు ఏంటంటే, చాలా మంది వాళ్ళు ఇప్పుడు మీలాగే నేను చాలా ఇదిగా ఉంటాను, వేరే విషయంలో చాలా మంచిగా ఉంటాను, కృతజ్ఞతగా ఉంటాను, నాకంటే నా సెల్ఫిష్ నా స్వార్థం కంటే నేను ఇతరుల క్షేమాన్ని ఎక్కువ కోరుకుంటాను అని చెప్పడంతోనే, అలా ఫీల్ అవ్వడంతోనే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో సైడ్ ఎఫెక్ట్ ఒకటి గమనించాను. ఇది సైడ్ ఎఫెక్ట్. ఈ వాయిస్ మాకు డిస్టర్బెన్స్ నాకు అర్థమైంది. నేను క్లోజ్ చేస్తున్నాను మిమ్మల్ని. అందరూ కూడా వినండి. నాకు అంటే 1-to-1 క్లాస్లో అంటే మొబైల్ దీంట్లో కౌన్సిలింగ్లో నాకు వచ్చిన అనుభవాలు వాటిని మీకు పంచుకుంటున్నాను.
ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆవిడ ఇలాగే అని నేను చెప్పట్లేదు. ఆవిడ అవుతుందేమో చెక్ చేసుకోవాలి ఆవిడే. ఏంటంటే మనం ఎప్పుడైతే నేను ఎదక్కపోయినా పర్లేదు, కొవ్వొత్తిలాగా నేను కరిగిపోగలను సమాజం కోసం, నా చుట్టూ ఉన్న మనుషుల కోసం, నా కుటుంబం కోసం, అది ఎవరైనా కానీ కుటుంబం కోసం నేను ఏదైనా త్యాగం చేయగలను. నేను త్యాగం చేస్తాను. అంటే ఒక త్యాగ బుద్ధిని, త్యాగధనాన్ని లేకుంటే వాళ్ళలో వాళ్ళు ఒక గొప్ప లక్షణంగా గుర్తించడము, అప్రిషియేట్ చేయడము ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో, సహజంగా వాళ్ళకు ఇంటర్నల్‌గానే వాళ్ళకి తెలియని ఆనందం ఆ త్యాగంలో ఉంటుంది. త్యాగంలోనే ఉంటది. ఆ ఆనందం కోసమే వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ ఫుల్‌గా పనిచేస్తూ ఉంటది. ఆ ఆనందం రావాలంటే ఏం చేయాలంటే, ఇతను వేరే వాళ్ళకి సహాయం చేయాలి. ఇతనికేమి లేకుండా ఉండాలి. ఇది జరగాల్సింది ఇది. అంటే ఈ విషయం వాడికి కూడా తెలీదు. ఆ ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. కొంతమంది ఆహ్, హ్మ్, మనల్ని చూసి జాలిపడాలి. ఇది జాలిపడాలన్న గుణం ప్రతి ఒక్కరికి కొంచెం అయ్యో పాపం! ఎంత చేసినా ఎటువంటి ఫలితం రావట్లేదే. ఇప్పుడు నేను 2 పాయింట్లు చెప్తున్నానమ్మా. ఈ రెండిట్లో ఏదో ఒకటి బలమైన కారణం ఉండొచ్చు. అది నువ్వు చెక్ చేసుకో. మొదటిదేంటంటే, నేను నా చుట్టూ ఉన్న అందరికి నేను చేస్తూ ఉంటాను. నాకు ఎవరు ఏమీ చెయ్యరు. నాకు నేను చేసుకోకపోయినా పర్లేదు. వేరే వాళ్ళకి నేను చేస్తూ ఉంటాను. అనే దాంట్లో పాయింట్‌లో సబ్‌కాన్షియస్ లెవెల్‌లో మనకున్నటువంటి ఆనందం ఏంటంటే, వేరే వాళ్ళకి చేయడంలోనే మన ఆనందం ఉంది. వేరే వాళ్ళు ఎదిగితే సరిపోద్ది. అంటే నాకు అలాగే అయిపోతుంది. నేనేమి ఎదగలేను. నేనేమి చేయలేను అనేది. దాన్ని మన దృష్టి ఫోకస్ దాని మీదే ఉంది. అదే డెవలప్ అవుతుంది. యథా దృష్టిః తదా సృష్టిః ఇందాక చెప్పాం. అదే డెవలప్ అవుతుంది. నేను ఎదగాలి. నేను ఆర్థికంగా ఎదగాలి. నేను సంపాదించాలి అని ఇందాక నుంచి ఈవిడ మాట్లాడుతున్నారు మాటల. మీరు విన్నవాళ్ళు కూడా ఇనండి. నాకింత కావాలి. నేనిలా ఎదగాలి. నేను ఈ పొజిషన్‌లో ఉండాలి అనేది ఎన్ని సార్లు చెప్పింది. ఆవిడ యొక్క రీజన్స్ అంటే నేను ఇట్లా ఉంటాను. నేను వేరే వాళ్ళకి సహాయం చేస్తాను. అలా చేస్తాను. అంటే అమ్మా నేను తప్పట్టట్లే తల్లి. నువ్వేం తప్పుగా అర్థం చేసుకోకు. నేను ఒక కేస్‌లాగా చెప్తున్నాను నీకు. ఇదొక కేస్ స్టడీ నాకు. అంటే అలా మనం అస్తమానం మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది నేను చెప్తున్నాం. మనం ఎప్పుడైతే దాని గురించి మనం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటామో, మనకు అదే రిపీటెడ్‌గా వచ్చేలా ఉంటుంది. రెండో కారణం ఏంటంటే, అయ్యో పాపం ఏం చేసినా కలిసి రాదు. టైం బాలేదు. ఎప్పుడూ ఇదే. ఒక్క అడుగు ముందుకెళ్తే 4 అడుగు వెనక్కొచ్చేస్తుంది పాపం జీవితం అనేది అయ్యో పాపం అనిపించుకోవడానికి కొంతమందికి లోపల అంటే ఈవిడకి ఇది లేదని అనుకుంటున్నా. ఇది లేదు. ఈ పాయింట్ లేదు. ఈ లోపల ఎక్కడో ఉంటది. వాళ్ళకి చూసుకోండి జీవితంలో ఎప్పుడు కష్టాలే వస్తాయి. కష్టాల మీద కష్టాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సబ్‌కాన్షియస్ లెవెల్‌లో వాళ్ళకి ఏ ప్రయత్నం చేసినా వాళ్ళు విఫలమైపోవాలి. విఫలం అయిపోయినప్పుడే కదా ఎవరో వచ్చి పాపం ఏం చేసినా కలిసి రాదు వీడికి అనాల. ఈ అండంలో అది ఎండంలో ఒక ఆనందం. హమ్మయ్య! తృప్తి. ఇది ఎంత ఆనందం తెలిసినా అది నిజంగా సాధిస్తే వచ్చే ఆనందం కంటే వీడు ప్రయత్నం చేసి విఫలమైపోతే పక్కనోడు ఎవడో వచ్చి అరే వీడు పాపం ఎన్ని చేసినా రిజల్టే రాదురా అన్న దాంట్లో ఓదార్పులో ఒక ఆనందం ఉంది. ఇది చాలా లోతైన విషయం. ఈ ఆనందం ఎవరికైనా ఉంటే మాత్రము జీవితమంతా కష్టాలే. ఏనండి జీవితమంతా కష్టాలే. ఇంకోటి ఉండదు జీవితంలో. అన్ని రకాల కష్టాలు వస్తాయి వాళ్ళకు. ఈ ఎందుకొస్తున్నాయో అర్థం కాదు వాళ్ళకి. నేనేమైనా ఇట్లా చెప్తే ఓపెన్‌గా ఆ విషయం వాడికి కూడా తెలీదు. "అబ్బే! నేనెందుకు అనుకుంటానండి అలా నేను అనుకోను" అంటాడు. సరే నువ్వు అనుకోవట్లేదు గానీ, నువ్వు రోజు నుంచి ఈ మాట చెప్పుకుంటూ ఉండని నేను కొద్దిగా అఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. వాళ్ళేదో చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికొస్తది, కొంతమందికి రావు. బలంగా చెప్తేనే వస్తాయి. ఇలాగుంటే రావు కూడా. ఏం చేత్తాం? కాబట్టి మన మీద జాలి, దయ చూపించాలి. జాలి పడే విధంగా మనం ఉండాలి అని అనుకున్నా, లేకపోతే నేను ఒక త్యాగ స్వరూపంగా లేకుంటే నేను ఏమైనా పనిలో వేరే వాళ్ళకి నేను సహాయపడుతూ ఉండాలి అనే ఒక బలంగా ఉన్నా, మన ఎదుగుదల ఉండదు. మనం ఎదుగుదలను మనమే ఆపుకుంటూ ఉంటాం. ఇది కాన్షియస్ లెవెల్‌లో మీరు ఎదుగుదలను ఆపుకోవాలనుకోరు. సబ్‌కాన్షియస్ లెవెల్‌లో జరిగేదదే. కాబట్టి ఇది తీసుకోండి. అంటే మీరు సర్జరీ చేసి మీ సబ్‌కాన్షియస్ మైండ్ చూస్తే లోపల అయ్యే ఉంటాయి. కాబట్టి అలా ఉన్నాయేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను పెద్ద కంక్లూజన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరే ఇటువంటివేమన్నా ఉంటే చెక్ చేసుకోండి. దాన్ని కరెక్ట్ చేసుకోండి తల్లి. సంతోషం. ఇంకెవరైనా ఉంటే ఆల్రెడీ 9:40 అయింది. ఒకరు గాని, ఇద్దరు గాని మాట్లాడితే మనం వైండ్ అప్ చేద్దాం. మాట్లాడకపోయినా వైండ్ అప్ చేసే టైం అయింది కాబట్టి వైండ్ అప్ చేద్దాం. మీ ఇష్టం. ఇంకేమైనా ఉన్నారా?
ఓకే. ఇంకెవరు లేరు కాబట్టి సో, వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. కాబట్టి మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇది మామూలుగా ఒక ట్రయల్ వర్షన్ లాగే మనం చేద్దాము. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అందుకే ఒక్క డే క్లాసు సింపుల్ అమౌంట్‌తో చేద్దామని అనుకున్నాను. ఎవరికైనా లాగిన్ ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళకి అమౌంట్ కూడా ₹100 రీఫండ్ చేద్దాం అన్న ఆలోచనతోనే నేను చేశాను. మీ ఫీడ్‌బ్యాక్ కూడా నాకు చెప్పండి. ఈ యాప్ ద్వారా మీకు కంఫర్ట్ ఉందా? లేదా? అని చెప్పండి. కానీ యాప్ ఇంతే. దీన్ని మనం తీసుకున్నాము. దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇంకేమన్నా బెటర్‌మెంట్ కావాలంటే మనం ఇంకోలా చూడాలి. కాబట్టి ఇందులోనే ఇంగా పెద్ద పెద్ద క్లాసెసు, రికార్డెడ్ వీడియోసు అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంటది. మీరు యాప్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నారు కాబట్టి యాప్‌లోనే కొన్ని కోర్సెస్ మీకు కొన్ని ఫ్రీగా, కొన్ని చాలా తక్కువ ప్రైస్‌కి $199, $299కి మీరు నేను ₹3000 చార్జ్ చేసిన కోర్సు కూడా మీకు తక్కువ వందల్లోకే రికార్డెడ్ వీడియోస్ రూపంలో ఈ యాప్‌లో ఉంటాయి. కాబట్టి మీ యాప్‌లో ఉండండి. చిన్న చిన్న అమౌంట్ వందల్లో ఆ క్లాసెస్ వింటూ ఉండొచ్చు మీరు. కాబట్టి దీంతో మీకు నేను వైండ్ అప్ చేస్తున్నాను. మీ గోల్స్, మీ కోరికలు అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని నేను ఆ భువనేశ్వరి మాతని నేను వేడుకుంటున్నాను. సర్వేషాం శాంతిః, సుఖం, సమృద్ధిర్భవతు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.